ఈరోజు భారతదేశాన్ని చూసి చాలా దుఃఖంగాను చాలా బాధగా ఉన్నది. గఫార్ ఖాన్ గారి మాటల్లో చెప్తాను. గఫార్ ఖాన్ చెప్పాడు ఆ రోజు 1947లో, ఎటు పక్క చూసినా కన్ను కనిపించినటువంటి చీకటి, కళ్ళు పొడుచుకున్నా కనిపించినటువంటి చీకటి అని చెప్పాడు. ఇవాళ దేశాన్ని చూస్తే అదే పరిస్థితి. మతోన్మాదాన్ని చూసి కాదు, మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాము అనుకుంటున్న వాళ్ళని చూసి కూడా అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎవరు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారో వాళ్ళ పేర్లు కూడా ఎవరు తలుచుకునేవాడు లేడు. వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు కూడా. కానీ వాళ్ళంతా జీవితాలని, వాళ్ళకి ఎటువంటి ఉత్తేజభరితమైన త్యాగభరితమైన కథలు ఉన్నాయో వాళ్ళ జీవితాల్లో, వాళ్ళని మనం మర్చిపోవడం అనేది మన జీవితంలో మనం ఎంత నేరం చేస్తున్నామో మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడ జాతీయవాద ముస్లింలు అనేటువంటి వ్యక్తులు ఉన్నారనేది ఇక్కడ ఎవరికి తెలియదు. జాతీయవాద ముస్లింల యొక్క చరిత్ర భారతదేశం నుంచి తుడిచిపెట్టబడింది. ఎవరు తలుచుకోరు వాళ్ళని. అలాంటి వ్యక్తులు ఉన్నారని ఎవరికి తెలియదు. మీకు అందరికీ జలియన్ వాలాబాగ్ కాల్పులు జరిగాయని గుర్తుంది అనుకుంటాను. జలియన్ వాలాబాగ్ కాల్పులు ఎందుకు జరిగాయంటే, జలియన్ వాలాబాగ్లో ఒక సభ పెట్టారు. జలియన్ వాలాబాగ్లో సభ ఎందుకు పెట్టారంటే, ఒక హిందూ ఒక ముస్లిం సత్యపాల్ కిచ్లు అనేటువంటి నాయకులను అరెస్ట్ చేశారు. సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి ఆయన ఒక గొప్ప నాయకుడు. 1946-47లో సైఫుద్దీన్ కిచ్లు ఇంటిని భారతదేశంలో తగలబెట్టారు. దేశం చీలిపోతున్న సమయానికి ఆయన ఏదో పని మీద లాహోర్లో ఉన్నాడు. లాహోర్లో లీగ్ కార్యకర్తలు ఆయన చంపబోయారు రోడ్డు మీద ఇచ్చి. ఇక్కడ హిందూ మతోన్మాదులు, అక్కడ ముస్లిం మతోన్మాదులు, రెంటికి చెడ్డ అంటారు కదా. దేశం చీలిపోతున్నప్పుడు ముస్లిం లీగర్లు జాతీయవాద ముస్లిం నాయకుల యొక్క తలకి వెళ్ళగట్టారు. పత్రికల్లో ప్రకటనలు వేశారు, కవిత్వాలు రాశారు, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని న్యూరెంబర్గ్ తరహాలో మీ మీద విచారణ చేస్తాం అని. అవన్నీ తట్టుకుని వాళ్ళు నిలబడ్డారు. రఫీ అహ్మద్ కిద్వాయ్ ఉన్నాడు, ఆయన సోదరుడు షఫీని చంపేశారు. ఢిల్లీలో ఇవాళకి రఫీ మార్గ్ అని ఉంది. ఇక్కడ ఆయన బొమ్మ పెట్టాను నేను. రఫీ మార్గ్ అనేది ఎందుకు ఉంది ఈ పేరంటే, ఓసారి ఎవరో సర్వే చేశారు, మహమ్మద్ రఫీ గారు పేరు పెట్టారండి. రఫీ అహ్మద్ కిద్వాయ్ ఉన్నాడు, వాడికి తెలియదు. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. భారతదేశంలో బ్రహ్మాండ ఆయన మంత్రి, ఆయన మంత్రిత్వ చక్కగా నిర్వహిస్తున్నాడని నెహ్రూ గారు ఇంకొన్ని శాఖలు కూడా చెప్పాడు ఆయనకి. వీళ్ళు తమ జీవితాన్ని, రఫీ అహ్మద్ కిద్వాయ్ చచ్చిపోయినప్పుడు 10 పైసలు లేవు ఇంట్లో. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చచ్చిపోయినప్పుడు 10 పైసలు లేవు. ఇప్పుడు ఏడు చేస్తున్నారు ఆయన మీద. ఆయన నిజమైనటువంటి పండితుడు, ఇస్లాం గురించి తెలిసినటువంటి వాడు, చాలా గొప్ప పత్రికలు నడిపినటువంటి వాడు, జైళ్ళకి వెళ్ళినటువంటి వాడు. ఆ రోగ్ జిన్నా అనేటువంటి వాడికి మతం తెలియదు, వాడికి ఉర్దూ రాదు, ఇప్పుడు ప్రేయర్ చేయలేదు, ఇస్లాం పద్ధతులు తెలియవు, కానీ ముస్లింలు రెచ్చగొట్టగలిగాడు. ఖ్వాజా అహ్మద్ అనేటువంటి ఆయన గాంధీ గారి దగ్గరికి వచ్చి దేశం చీలిపోతున్నప్పుడు అడిగాడు, మహాత్మా మీ దగ్గరికి వస్తే నేను బతికుంటానేమో, ఒకవేళ అందరూ నన్ను చంపడానికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను అని. అంటే గాంధీ అన్నాడు, ఈయన ఇంకా తేడాగాడి, నువ్వు చచ్చిపోతే నేను ఆనందంగా డ్యాన్స్ చేస్తానని చెప్పాడు. కానీ కేసు రివర్స్ అయింది, చచ్చిపోయింది గాంధీ చంపేశారు. గాంధీ గారు చనిపోయినప్పుడు అదే ఖ్వాజా ఆయన దగ్గరికి వచ్చి ఆ జనాజా ప్రేయర్స్ కూడా చేశాడు. గాంధీ గారు చనిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి. ఎవరి పేర్లు నేను చెప్తున్న ఒక్క పేరుని మీరు చెప్పగలుగుతారని అడుగుతాను నేను. ఎవరైనా చెప్తున్నారా మీకు? ఏ పార్టీ అయినా తలుచుకుంటారు వీళ్ళ గురించి? వాట్ ఫర్ దే డై? ఎవరి గురించి చచ్చిపోయారు వీళ్ళంతా కూడా? ఎవరి రక్తం ఇది? ఎవరు త్యాగాలు ఇవన్నీ కూడా? డాక్టర్ అన్సారీ గాంధీ గారు ఎప్పుడు వచ్చినా ఢిల్లీలో ఆయన ఇంట్లో ఉండేవాడు. చాలా గొప్ప వైద్యుడు. వాళ్ళ డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. గ్రేటెస్ట్, ఆయన వైద్య రంగంలో చాలా ఉన్నతమైన ప్రతిభని కనబరిచినవాడు. స్వాతంత్రానికి ముందే చనిపోయాడు. గాంధీ గారు ఢిల్లీ వచ్చి ఏడ్చాడు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఆయన అల్లుడిని, ఆయన కూతుర్ని రోడ్డు మీద పడేసి దాన్ని ఆక్రమించారు. గాంధీ గారు వచ్చి నేను ఎప్పుడు ఇక్కడ ఉండేవాడిని కదా, ఆయన కూతురు పెట్టిన భోజనం చేసేవాడిని, ఇదేం దారుణం. నేను అడుగుతున్నాను, హిందూ మతోన్మాదులు తలుచుకోరు, ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఎందుకు తలుచుకోవట్లేదు? నాకు అర్థం కావట్లేదు ఈ విషయం. ఎందుకు తలుచుకోవట్లేదు కూడా చెప్తాను నేను మీకు. దెర్ ఇస్ ఎ రీజన్. మన శత్రువు ఎవరు, మన మిత్రుడు ఎవరు, మన చుట్టూ ఏం జరుగుతుంది, అసలు మనం ఎక్కడున్నాం అనేది తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఎవడో యుద్ధం చేస్తాం. అసలు మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరు మీద ఒక బిల్డింగ్ పెట్టుకున్నాము, మనం చనిపోయిన పర్వాలేదంటే మా అజాజ్ షేక్ చచ్చిపోయాడు, చెప్పాడు నాతో, ఎవరికి తెలుసండి ఆయన పేరు అన్నాడు. ఎవరికి తెలియకపోతే వాడు సిగ్గుపడాలి, నీకు తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. సూర్యుడిని నువ్వు చూడకపోతే నువ్వు చీకట్లో ఉంటావు, సూర్యుడికి నష్టం లేదు. గఫార్ ఖాన్ పేరు తెలియకపోతే సిగ్గుపడాలి అని చెప్తాడు నేను. భారతదేశ స్వాతంత్రానికి ముందు 16-17 సంవత్సరాలు జైల్లో ఉన్న మనిషి, స్వాతంత్రం తర్వాత కూడా మళ్ళీ 18 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో ఉన్న మనిషి గఫార్ ఖాన్. 1946లో ఎన్నికలు జరిగితే 1946లో ఎక్కడైతే ఇవాళ మీరు వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని చెప్తారో, ఆ ప్రాంతాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు. ఇప్పుడు పేరు మార్చారు, కొత్త పేరు. పఠాన్ల నేల 3 చోట్ల ఉంది, కొంత ఆఫ్ఘనిస్తాన్లో, కొంత పాకిస్తాన్లో. బ్రిటిష్ వాళ్ళ స్కెచ్ ఇదంతా, దాన్ని అక్కడ డ్యూరాండ్ లైన్ అంటారు. ఈయన ఈ మహానుభావుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మీకు ముస్లింలు అనగానే తీవ్రవాదులు అనగానే తాలిబన్లు అని అంటారు కదా, ఎక్కడ తాలిబన్లు పుట్టారో ఆ ప్రాంతంలో 1946 ఎన్నికల్లో మాకు వద్దు పాకిస్తాన్, మేము వ్యతిరేకం విజయ సిద్ధాంతానికని ముస్లిం లీగ్ డిపాజిట్ లేకుండా ఓడించి అధికారంలో తీసుకొచ్చారు. 46లో మేము సమైక్య భారతదేశంలో ఉంటామని 98% ముస్లిమ్స్ ఉన్నటువంటి ప్రాంతం తెలుసా? అవునా? వాళ్ళు కోరుకోలేదు పాకిస్తాన్. ఇవాళ పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉంటాయి: పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు. దీన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని అంటారు. ఈ 4 రాష్ట్రాల్లో పంజాబ్ అంటే మన పంజాబ్ కాదు, పంజాబ్ కలిసి చాలా పెద్ద పంజాబ్ ఉండేది. ఈ హిమాచల్ ప్రదేశ్ ఇంకా చాలా ప్రాంతాలు దాంట్లో భాగమే. ఈ పంజాబ్లో అటు కాంగ్రెస్ ఇటు ముస్లిం లీగ్ 2 లేవు. యూనియనిస్ట్ పార్టీ ఉండేది, అది బ్రిటిష్ వాళ్ళకి అనుకూలమైన పార్టీ, కానీ కనీసం సెక్యులర్ పార్టీ. అది హిందువులు, ముస్లింలు, సిక్కులు ఉండేవారు వాళ్ళు మెజార్టీ. సింధ్లో మొట్టమొదట ఈ దేశంలో ద్విజాతి సిద్ధాంతం అనేటువంటి దాన్ని, ద్విజాతి సిద్ధాంతం అంటే తెలుసా? హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినప్పుడు అల్లా బక్ష్ సుమ్రు అనేటువంటి అక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి మీటింగ్ పెట్టి దాన్ని వ్యతిరేకించాడు. ఆ అల్లా బక్ష్ సుమ్రుని 43లో రోడ్డు మీద దారుణంగా హత్య చేశారు సింధ్లో. అల్లా బక్ష్ సుమ్రు పేరు విన్నారా? ఎవడని చెప్తాడా? ఎందుకు చెప్పట్లేదు అడుగుతాడు నేను. ఏ విధంగా గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ అంటే ఏంటి అది తెలియదు చాలా మంది. సరిహద్దు గాంధీ అంటే మన సరిహద్దు అవతల ఉన్నాడు. సరిహద్దు గాంధీ సరిహద్దు అవతల లేడు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టారు ఆ రాష్ట్రానికి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అస్సాం ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీలో ఏదో నేఫా అని ఉండేది దాని పేరు. తర్వాత ఈ రాష్ట్రాలు వచ్చినాయి, వాళ్ళు పెట్టుకున్న పేర్లు అవన్నీ. అక్కడ ఉన్నాడు సరిహద్దు ఫ్రాంటియర్ గాంధీ అన్నారు. ఆయన ఫ్రాంటియర్ గాంధీ పేరు అప్పుడప్పుడైనా కొంతమంది విన్నారేమో. బలూచి గాంధీ పేరు విన్నారా? సమద్ ఖాన్ తెలుసా ఎవరికైనా? మరి ఎట్లా పోరాడతావు నువ్వు? ఎవడు ఈ జెండా పట్టుకు పోరాడాడో, ఎవడు మొదటి మీద వ్యతిరేకంగా నిలబడ్డాడో, ఎవడు రక్తం ఇచ్చాడో వాడి పేరు నీకు తెలియదు, ఎట్లా పోరాడతాను అడుగుతాడు. ఏం సిద్ధాంతం నిర్మిస్తావు? ఎవరి గురించి చెప్తావు ఈ కబుర్లన్నీ కూడా? మోడీ దిగిపోవాలి, ఆడు దింపారు, అయిపోయిందా? రోజు నేను చూస్తుంటా ముస్లిం సోదరుల గ్రూపులు నిండా పేస్ట్ పోస్టులు, నువ్వు ఎలాగని దిగిపోవాలి, నువ్వు దుర్మార్గుడివి, వాడి మీద ఒక ఎమోజీ పెడతాను, ఆ రోజు అయిపోయింది పని. ఎందుకు చేస్తాను ఇది? ఏం కోరుకుంటున్నావు? ఇది అంటే పర్సన్ మోడీ ఒక వ్యక్తి కాదు, ఇట్స్ ఐడియాలజీ. అదొక విద్వేషపూరితమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు ఆయన ఒక్కళ్ళేడు, చాలామంది ఉన్నారు. సముద్రంలో ఒక అలల మీద నువ్వు కోపం పెట్టుకుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఈ దుర్మార్గమైన విద్వేష సముద్రం ఇంకా ఘోరమైన అలలు వస్తాయి, ఉప్పెనలు కూడా వస్తాయి. ఇది ఒక్కటే కాదు, ఇటువైపు కూడా ఒక సముద్రం ఉంది, చాలామంది చూసుకోరు. చాలామంది వచ్చి ఏముందండి మైనార్టీ మతం ఏం అపకారం చేస్తుందండి, అదంతా అంతా కలిసి తక్కువ మంది ఉన్నారు కదా. మైనార్టీ మతం భారతదేశాన్ని చీల్చింది. 20 లక్షల మంది ప్రజలు చచ్చిపోయారు. 1.5 కోటి జనం అటు నుంచి ఇటు నుంచి అటు 20 కిలోమీటర్లు వెళ్ళడానికి 20 రోజులు టైం. ఎందుకంటే ఇలా రోడ్డు మీద వెళ్ళలేవు. ఆ తుప్పల్లో పొదల్లో దాక్కుని నీకు తెగిపోయినటువంటి బాడీని, తెగిపోయిన చెస్ట్ని, కాలు తెగిపోయినటువంటి పిల్లోడిని ఏడవకుండా పట్టుకుని ఎక్కడన్నా మురికి నీళ్ళు దొరుకుతాయేమో తాగి 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 20 రోజులు పట్టింది.
1.5 కోటి జనం ఉన్నది వదులుకుని ప్రాణాలు అరచేతులు పట్టుకుని అటు నుంచి ఇటు నుంచి అటు రెస్పాన్సిబుల్. ఎవడు చేశాడు ఈ పని? దీనికి కారణం ద్విజాతి సిద్ధాంతం. ఈ ద్విజాతి సిద్ధాంతం అనేది చాలా మందికి జీవితాలు రాజ్యాంగంతో మొదలైంది. ఈ రాజ్యాంగం బదిలీంటే నాకు చాలా గెటింగ్ మోర్ ఇంటాలరెంట్, నాకు చాలా అసహనం కలుగుతుంది. నేను చాలామంది అడిగాను, రాజ్యాంగం ఏమైనా ఆకాశం నుంచి వచ్చిందా, ఎవరన్నా ప్రసాదించారా మాకని? రాజ్యాంగ రచనా సభ తీసుకొచ్చింది. రాజ్యాంగ రచనా సభని జాతీయోద్యమం గుర్తించింది. జాతీయోద్యమాన్ని మీకు నచ్చకపోయినా గాంధీ గఫర్ ఖాన్ నిర్మించాడు, జవహర్లాల్ నెహ్రూ నిర్మించాడు, సర్దార్ పటేల్ నిర్మించాడు. వీళ్ళందరి పేర్లు కట్ చేసి రాజ్యాంగం బంద్ చేస్తాం, సిగ్గులేదు? స్పీక్ అబౌట్ నేషనల్ మూవ్మెంట్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్. అది అరెస్ట్ చేయాలి, చరిత్రలో దాన్ని తుడిచివేయాలని కోరుకుంటున్నారు కొంతమంది. వాడు కోరుకుంటే నాకు అర్థమైంది, నువ్వెందుకు ఆ డిజైన్లో పార్ట్ అవుతున్నావు నేను అడుగుతున్నాను. ఇవాళ దౌర్భాగ్యవశాత్తు దిస్ ఇస్ ద ప్రాబ్లం. ద్విజాతి సిద్ధాంతం అనేది లాహోర్లో ముస్లిం లీగ్ ఆమోదించింది. లాహోర్లో మనకి చరిత్ర లేదా? లాహోర్లో సంపూర్ణ స్వతంత్ర తీర్మానం ఆమోదించాలని తెలుసా? ఈయన మోడీ గారు ఇది రాజ్యాంగ ఆమోద దినోత్సవం అని పెట్టాడు. నేను ఇప్పటిదాకా చేయలేదు. చాలామంది అది చేస్తూ ఉంటారు. ఈయనకి ఏ దినాలు లేదు కాబట్టి ఇది పెట్టాడని ఉద్దేశం. ఈ ప్రపంచంలో రిపబ్లిక్ డే ఒకరోజు, రాజ్యాంగ ఆమోద దినోత్సవం 2 చేసే దేశం ఇది ఒకటే. 1949లో నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదిస్తే జనవరి 26 దాకా ఎందుకు 1950లో అమలు చేయలేదు చెప్పాలి ఎవరైనా? ఇది వాట్ ఇస్ ది ప్రాబ్లం? ఎందుకు చేయలేదు ఎవరికైనా తెలుసా? 1950 జనవరి 26 రావి నది ఒడ్డున లాహోర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆమోదించి జాతీయోద్యమం పిలిపించింది. ప్రతిరోజు కూడా ఈ జనవరి 26 స్వతంత్ర దినోత్సవం జరుపుకోండి అని. ఆ రోజు పఠాన్లు గఫర్ ఖాన్ నాయకత్వంలో 1000 మంది ఎర్ర చొక్కాలు రెడ్ షర్ట్ వాలంటీర్స్ వేసుకొని వచ్చి అక్కడ వాళ్ళది ఖుదాయ్ ఖిద్మత్ గారు ఉద్యమం, జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఆగస్టు 15 వెళ్ళిపోయారో, మనం 1949లో రాజ్యాంగం ఆమోదించినప్పటికీ జనవరి 26 మన స్వాతంత్ర దినోత్సవం కదా, దీన్ని మిస్ చేయకూడదు ప్రజల మెమొరీలో అనే ఉద్దేశంతో జనవరి 26 రిపబ్లిక్ డేగా ఫిక్స్ చేశారు. ఎందుకంటే అది ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం. ఇవాళ ఏ పత్రిక దీన్ని రాయడం నేను చూడలేదు, నో బడి. దానికి తోడు ఈయన ఆమోద దినోత్సవం కనిపెట్టాడు. మనం వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. నేనేం చెప్పానంటే, కరాచీతో రిలేషన్ ఉంది, కరాచీలో మేము హక్కుల తీర్మానం ఆమోదించాం. లాహోర్తో రిలేషన్ ఉంది, లాహోర్లో మేము జెండా ఎగరేసుకున్నాం, సంపూర్ణ స్వాతంత్రం పెట్టాం. నీ తొక్కలో టవర్, నువ్వు ద్విజాతి సిద్ధాంతాన్ని ఆమోదించి నువ్వు కట్టినటువంటి టవర్ ఏదైతే ఉందో, ఏదో ఒక రోజు భారత పాకిస్తాన్లో ఉపఖండం మొత్తం మీద మతోన్మాదాన్ని ఓడించి ఆ టవర్ని నిలబెట్టలు చేస్తున్నావు. ఇట్స్ అ సింబల్, ఇది మోస్ట్ అగ్లియెస్ట్ టవర్. అది కట్టబడి చేతకల దరిద్రమైన టవర్. నువ్వు ఆ టవర్ ఎందుకు కట్టావంటే హిందువులు ముస్లింలు వేరే జాతి అని మేము చెప్తున్నాం. మా ప్రాణం పోని, మేమంతా ఒకటే జాతి. గాంధీ గారు అడిగాడు చిన్నాని, ఏం దరిద్ర సిద్ధాంతం ఇది, మతం వేరు జాతి వేరు. ఇంగ్లీష్లో ఏమంటారు? జాతి అంటే నేషన్, మతం అంటే రిలిజియన్. నా కొడుకు ఇస్లాంలోకి వెళ్ళిపోతే ఆయన వేరే జాతి అయిపోతాడా? ఇదే సిద్ధాంతం ఆయనండి. కానీ జిన్నా కూడా తెలుసు అది పనికిరాని సిద్ధాంతం అని. కానీ ఆయనకు ఒకందుకు పనికి వస్తుంది, ఏమిటంటే కుర్చీ ఎక్కడానికి. అందుచేత కుర్చీ ఎక్కడం తప్పితే వేరే పని లేదు. ఈ ద్విజాతి సిద్ధాంతం అనేటువంటి దుర్మార్గమైన సిద్ధాంతాన్ని ఆమోదించిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా మతతత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని చెప్తాను. కానీ దీన్ని బలపరిచినటువంటి వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విషయాన్ని ఎక్కడ చెప్పరు. వాళ్ళు ఈ విషయం మీద ఎప్పుడు చెంపలేసుకోలేదు, కనీసం మనకు ఎవరికైనా వినిపించేలా వేసుకోలేదు. భారత ఉపఖండంలో లక్షల మంది చచ్చిపోయినటువంటి, మిలియన్ల మంది చచ్చిపోయినటువంటి, ఉపఖండాన్ని నిట్టలుగా చీల్చినటువంటి దుర్మార్గమైన దాన్ని చాలా ఈజీగా, తెలివి లేకుండా, జాతుల స్వయం నిర్ణయాధికారం అని స్టాలిన్ గారి డాక్యుమెంట్ ఉంది. అది చదువుకుని జాతి అనగానే చెవిలో పడంగానే ఇది మనకేదో పనికి వస్తుందని ద్విజాతి సిద్ధాంతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఆమోదించారు. ఇట్స్ ఎ క్రైమ్. దానికి వ్యతిరేకంగా పోరాటం నిలబడినటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి గాంధీ గఫర్ ఖాన్. ఇవాళ ఎవరు వ్యతిరేకంగా పోరాడారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఎవరు ద్విజాతి సిద్ధాంతాన్ని నిలబెట్టారు వాళ్ళ లెసన్స్ చెప్తున్నారు. సావర్కర్ ఈ మాటలు చెప్పాడు, ముస్లింలు ఒక జాతి, హిందూ జాతి. యు ఆర్ రైట్. మేము కూడా అదే చెప్తున్నామని ద్విజాతి సిద్ధాంతాన్ని ఆమోదించాక మళ్ళీ ప్రకటించాడు. ఏమంటే హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి. అంచేత హిందూ మతోన్మాదులకి ముస్లిం మతోన్మాదులకి ఏ తేడా లేదు. ముస్లిం లీగ్కిను ఆ రోజు జనసంఖ్య నాకు తెలిసి ఏ వైరుధ్యం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాలు నడిపారంటే మీరు ఆశ్చర్యపోతారు. జనసంఘను ముస్లిం లీగ్ కలిసి ప్రభుత్వాలు నడిపినాయి.
39లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిజైన్ చేసినప్పుడు దేశాన్ని మాకు తెలియకుండా నువ్వు యుద్ధంలో ఎలా దింపుతావని మొత్తం అన్ని ప్రభుత్వాలు రిజైన్ చేస్తే డే ఆఫ్ డెలివరెన్స్ పేరు మీద ఒక దినాన్ని జరిపి అన్ని చోట్ల ప్రభుత్వాల్ని లీగ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉద్యమంలో ఉన్నాడు. క్విట్ ఇండియా పేరు మీద లక్షల మంది అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం అద్భుతమైనటువంటి ఉద్యమం. ఇవాళ నేను చూస్తున్నాను క్రాంతి దివస్ అనేటువంటిది వస్తుంది ఆగస్టు 9ని. ఆ రోజు ఇచ్చేటువంటి మెసేజ్లో కూడా గాంధీ గారి పేరు పెట్టట్లేదు. ఆయన ఇచ్చిన స్పీచ్ వల్లే మేము దాన్ని ప్రింట్ చేసాం. యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. ఒక్కడే నిలబడాల్సి వచ్చిన ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలని చెప్పాడు. అటువంటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించి ఎవరు తలుచుకునేవాళ్ళు లేరు. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలోనూ జరుగుతుంటే బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగినటువంటి వాళ్ళు ఈ ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు, జనసంఘ వాళ్ళు లేరు, కమ్యూనిస్టులు లేరు. నన్ను క్షమిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా లేడు. ఆయన దురదృష్టవశాత్తు భారతదేశంలో ముస్లింలను ఎలాగైనా పంపించేయడానికి కూడా ఇంతలో పుస్తకం రాశాడు. ఇప్పుడు ఎవరు మంచి చేస్తే ఎవరు చెడు చేస్తే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే మా విధానం. అంచేత హిందూ ముస్లిం ఐక్యతలో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఎప్పుడు వాడడం. కులానికి సంబంధించినటువంటి పోరాటంలో ఖచ్చితంగా వాడతాం. మాకెవరు చుట్టం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. ఎవరు ఏం చెప్పారో అదే దానికే కట్టుబడతాం. అది చాలామంది కంఫర్టబుల్గా ఉండదు. మాకేం ప్రాబ్లం లేదు. నేను నీ కంఫర్ట్ గురించి పనిచేయట్లేదు, ట్రూత్ గురించి పనిచేస్తాను, రెవల్యూషన్ గురించి, ఆదర్శం గురించి పనిచేస్తాను, విప్లవం గురించి పనిచేస్తాను. ఆయన చెప్పాడు యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. యూ హ్యావ్ టు స్టేర్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆల్దో ద వరల్డ్ మే స్టేర్ ఇట్ యు విత్ బ్లడ్ షాట్ ఎయిట్. ప్రపంచం క్రోధారుణ నేత్రాలతో నీ వంక చూసినప్పటికీ నిశ్చలంగా భయం లేకుండా ప్రపంచాన్ని చూడగలగాలి, మాట్లాడగలగాలి. మతాల యొక్క గొప్ప ఆదర్శాలు కూడా ఇదే మాట చెప్తాయి. జిహాద్ అంటే ఏమిటి అర్థం తెలుసా? మేము కదింజాసి అని మేము ఎలా కమ్యూనిస్టులు కామ్రేడ్లు అక్కడ మేము కదింజాసి అనుకుంటాం. కదింజాసిలో జిహాదీ శబ్దం కూడా ఉంది. చాలామంది ఇదే మాట్లాడంటే నేను అడిగాను హయ్యర్ జిహాద్ అనేది ఉంది, మీకు తెలుసో లేదు? ఒక దుర్మార్గుడు నియంత్రణ ముందు నిలబడి ఒక సత్యవాక్యాన్ని చెప్పడం జిహాద్, దాన్ని హయ్యర్ జిహాద్ అంటాం. అందుచేత ఇవాళ మనం ఇక్కడ పెడుతున్నటువంటి సభ జిహాద్, రియల్ సెన్స్ లో జిహాద్. సత్యాన్ని గురించి నిలబడమే ఇస్లాం యొక్క అసలైనటువంటి ప్రతి మతానికి దాని యొక్క పరమార్థం ఉంటుంది, దాని యొక్క ఆదర్శం ఉంటుంది. మతం మత్తుమంది అనేటువంటి వెర్రిబగుల సిద్ధాంతం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి. మతం మత్తుమందు కాదు, మతోన్మాదం మత్తుమందు. మతోన్మాదం విషము మందు. మతం వేరు, మతోన్మాదం వేరు. 25 ఏళ్ళ నుంచి రాస్తున్న విషయాన్ని. మతం వేరు, మతోన్మాదం వేరు. మొత్తంగా మతాన్ని వదులుకోవాల్సిన అవసరం నాకేముందో తెలియట్లే. మతంలో ఈశావాస్యమిదం సర్వం అనేటువంటిది ఉంది. ప్రపంచం అంతా కూడా ఈశ్వరమయమే అనేది ఉంది. మాకస్య దుఃఖభాగ్భావిత ఎవడు దుఃఖపడకూడదు అని ఉంది. ఖురాన్లో వెళ్తే ఏం చెప్తుంది? యేసుక్రీస్తు సరిపోతే ఏం చెప్తాడు? నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. అత్యున్నతమైన ఆదర్శం కాదని ఎట్లా చెప్తాను? నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించగలుగుతావా? ఖురాన్లో ఏం చెప్పారు? సత్కార్యం అంటే మొహాన్ని అటు ఇటు తిప్పడం కాదు. సత్కార్యం అంటే బాటసారుల గురించి, ఆపదలో ఉన్న గురించి, స్త్రీల గురించి, అనాథల గురించి ప్రాణం ఇవ్వడం. నీకు అత్యంత ప్రియమైన ధనాన్ని ఇవ్వమని రాశారు ఖురాన్లో. అత్యంత ప్రియమైన ధనం అంటే డబ్బులు. మనకు ప్రియమైన ధనం, ప్రియంకరమైన ధనం ఉంటాయా? మనం లెక్క పెట్టుకునే 500 రూపాయల నోట్లలో ఈ 500 నాకు ప్రియమైనది ఇది కాదని మనం చెప్పగలుగుతామా? ప్రియమైన ధనం అంటే వాళ్ళు చెప్తున్నది క్లియర్గా ప్రాణం. అత్యంత నీకు ప్రియమైనది ప్రాణమే. ప్రాణాన్ని వెచ్చించి ఎవరి గురించి పోరాడాలి? బాటసారి గురించి పోరాడాలి. ఆయన ఎవడో నాకు తెలియదు. ఆయన ఎవరో తెలియదు. ఆయన హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, దారేపోయాడు కావచ్చు. ఖురాన్ క్లియర్గా చెప్పింది ముస్లిం గురించి పోరాడమని చెప్పలే. బాటసారి గురించి, అనాథ గురించి, ఆపదలో ఉన్నవాడి గురించి, ఖైదీలను బయటకు విడిపించడం గురించి, నీ యొక్క అత్యధికమైనటువంటి నీ ప్రాణాన్ని ప్రేమించి ధనాన్ని నువ్వు వ్యయం చేయని చెప్పిందా లేదా? ఇట్స్ హైయెస్ట్ ఐడియల్ అది. దాన్ని కాదని అట్లా చెప్తాం మనం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే పాకిస్తాన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు మీరు? ఎందుకంటే భయం వల్ల. ఎందుకు భయపడుతున్నాం? హిందువులు ఎక్కువ మంది ఉన్నారు, ముస్లింలు తక్కువ మంది ఉన్నారు, మనకేం అపకారం జరుగుతుందో అని. అబుల్ కలాం ఆజాద్ చెప్పాడు, దౌర్భాగ్యులరా మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఇస్లాం అంటే మనం నేర్చుకోవాల్సిన నిర్భయం, భయం లేకుండా ఉండడం. ప్రవక్త గారు మక్కా నుంచి మదీనాకు వచ్చేటప్పటికి ప్రవక్త గారు మక్కాలో తన యొక్క మాటలు చెప్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి గుప్పుడు మంది సహచరులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు చిత్రహింసలు పడ్డారు, వాళ్ళు భయపడలేదు. అక్కడి నుంచి మదీనా వచ్చారు, అక్కడ కూడా మెజారిటీ కాదు, మైనారిటీగా, వాళ్ళు భయపడలేదు. నువ్వు ఇస్లాం ఏమైనా నేర్చుకుంటే భయాన్ని, నిర్భయత్వాన్ని నేర్చుకోవాలి, సమానత్వాన్ని నేర్చుకోవాలి. ఇవి హైయెస్ట్ వాల్యూస్ ప్రతి మతంలో ఉంటాయి. ఇదే వాల్యూస్. ఆశ్చర్యం ఏంటంటే అన్ని మతాల్లో ఉన్న వాల్యూస్ కలుస్తాయి. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా వివేది కొత్త ఉపనిషత్తు చెప్పింది. ఎక్కడికి వాక్కులు వెళ్ళజాలవో
అటువంటి బ్రహ్మాన్ని నువ్వు సాక్షాత్కరించుకుంటూ నువ్వు దేనికి భయపడవు. నువ్వు భయపడుతున్నావు అంటే నీకు మతం అర్థం కాలేదు. నువ్వు తెలుసుకోలేక మతంలో ఉన్నటువంటి ఎసెన్స్. కేవలం దండాలు పెడుతున్నావు, ప్రదక్షిణలు చేస్తున్నావు, నమాజులు చేస్తున్నావు, పైకి పైజామా కట్టుకుంటున్నావు, టోపీ పెట్టుకుంటున్నావు, లేకపోతే నామాలు పెట్టుకుంటున్నావు. కానీ మతం యొక్క సారాంశం అర్థం కావట్లేదు. మతం యొక్క సారాంశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మతం యొక్క సారాంశాన్ని మత్తుమందడానికి ఎవరు సరిపోరు. ప్రతి మతంలో కూడా రెండో విషయం ఉంటుంది. ఏమిటంటే మారాల్సినవి, ఆ రోజు పనికొచ్చేవి, ఇవాళ అవసరం నేను ఉంటుంది. ప్రతి మతం కూడా ఇవాళ విషయంలో మారుతూ ఉంటుంది. అన్ని మతాలు మారినాయి. ఇప్పుడు మతోన్మాదులు ఎవరైతే ఆ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పాకిస్తాన్ని బ్రిటిష్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సాధించుకున్నారో వాళ్ళ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మొదటి నష్టం ముస్లింలకి. ఎందుకంటే ముస్లింలు 3 దేశాల్లో చీరిపోయారు. 3 సమూహాలుగా 3 ముక్కలు చేశారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉపఖండంలోని ముస్లింని 3 ముక్కలు చేసినటువంటి పాకిస్తాను, ఉపఖండంలోని ముస్లింస్ని 3 ముక్కలు చేసినటువంటి మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ మనకు ముఖ్యమైన వాళ్ళు అడుగుతున్నాను. వాళ్ళు తప్పని చెప్పారు ఎప్పటిదాకా విషయాన్ని. నష్టం కలిగింది ముస్లింలకైతే హిందువులు ఎందుకు ఏడుస్తున్నారు మధ్యలో వచ్చి? హిందువులకు కూడా నష్టం కలిగింది, యాక్సెప్ట్ చేస్తాను నేను. ప్రధానమైన నష్టం ముస్లింలకు కలిగింది అన్నమాట వాస్తవం కదా. ఏ ఇస్లాం గురించి ఇవాళ హిందూ పాకిస్తాన్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇస్లాంకి అక్కడ రక్షణ దొరికిందా? ఇక్కడ మహమ్మద్ ప్రవక్త జయంతి రోజున మిలాదున్ నబీ ఊరేగింపు తీస్తారు. పాకిస్తాన్లో చాలాసార్లు దాని మీద బాంబు దాడులు జరుగుతాయి. పాకిస్తాన్లో అనేక సార్లు మసీదులు మీద ప్రతిరోజు ఆల్మోస్ట్ నేను రోజు పాకిస్తాన్ పేపర్లు చదువుకుంటాను, అందుకని చెప్తున్నాను. నా దగ్గర 2-3 షెల్ఫ్లు నిండా కట్ల ఫైల్స్ ఉన్నాయి. ప్రతిరోజు జరుగుతాయి. అసలు ఇంకా చెప్పాలంటే బాంబు దాడి జరిగినటువంటి దర్గా ఒకటి కూడా లేదు. నువ్వు ఏర్పాటు చేసింది ఇస్లాం రక్షిస్తాను, ఇదేం దౌర్భాగ్యం. ఇవాళ హిందూ మతాన్ని గురించి ఒక పార్టీ అధికారులకు వచ్చింది. వాళ్ళ వల్ల హిందూ మతానికి ఏమైనా రక్షణ వచ్చిందా? ఇక్కడ మేము అడిగాం, కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేశారు కడప జిల్లాలో. ఎవరు కూల్చారు? ఎందుకు కూల్చారు? ఆయన వచ్చి సనాతన ధర్మాన్ని రక్షిస్తాన్ని గట్టి కేకలు పెట్టాడు. ఆమె సనాతన హిందూ అని అన్అపాలజెటిక్. ఆయన మినిస్టర్గా ఉన్నటువంటి శాఖ కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చారు. అక్కడ కింది కులాల వాళ్ళు, దళితులు, బీసీలు, మహిళలు అందరూ ఉంటారు. మహిళలు పూజారులుగా ఉన్నారు. అది నచ్చలేదు ఆయనకి. మొన్న ముత్యాలమ్మ టెంపుల్ని అక్కడ కూల్చారు. ఇక్కడ నాగాలమ్మ టెంపుల్ కూల్చారు. మీరంతా వెళ్ళొచ్చారు చంద్రగిరి దగ్గర. తిరుపతిలో మరో టెంపుల్ కూల్చారు, వారాహి మాత టెంపుల్ని. ఎవరు మాట్లాడేవాళ్ళు? మనం వెళ్తున్నాం. వీళ్ళంతా మతాన్ని రక్షిస్తామని చెప్తారు. మతం అనేది రాజకీయాలకు ఉపయోగపడినంతే వాళ్ళు దాని వెనకాల నిలబడతారు. ఇక్కడ ఉన్నది వాళ్ళ ప్రభుత్వం కాకపోతే కనుక వేరే ప్రభుత్వం హిందూ మతానికి ప్రమాదం వచ్చింది, గుళ్ళు కూలిపోతున్నాయి, సర్వనాశనం అయిపోతుంది, డ్యాన్స్ చేసేవారు. వాళ్ళ ప్రభుత్వం ఉంటే అక్కడ హిందువులు చచ్చిన వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ కూడా అదే పరిస్థితి. అంచేత రాజకీయాలు మతాన్ని వాడుకుంటారు, సర్వనాశనం చేస్తాయి. ఇవాళ విద్వేషం అనేది కార్ల్ మార్క్స్ మాట చెప్పాడు. కార్ల్ మార్క్స్ చెప్పింది సరైన సిద్ధాంతం నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈ మాట అయితే కరెక్ట్ అనమాట. ఏమిటంటే సిద్ధాంతం అనేది జనబాహుళ్యాన్ని ఆకట్టుకున్నప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది అని. సిద్ధాంతం పేపర్ మీద ఉంటే, కాగితం మీద ఉంటే సిద్ధాంతం అంతే. కానీ ఒకసారి అది జనంలోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళ తలలోకి అది వెళ్ళిన తర్వాత ఇట్ బికమ్స్ ఎ ఫిజికల్ ఫోర్స్. ఈ ఫిజికల్ ఫోర్స్ అనేది ఇవాళ విద్వేషం అనేది కోట్ల మంది జనాన్ని ఆవేశించింది. విద్వేషపు శక్తులతో మనం పోరాడుతున్నాం. విద్వేషపు భౌతిక శక్తులు ఎదుర్కోవడానికి నువ్వు సామరస్యాన్ని, లేకపోతే మతతత్వ వ్యతిరేకతని, ఏదైతే ఆదర్శాలను అనుకుంటావు అటువంటి భౌతిక శక్తిని తయారు కావాలి. అటువంటి భౌతిక సామరస్యానికి సంబంధించిన భౌతిక శక్తి తయారు కావాలి. మతంలో ఉండే ఆదర్శాలను చెప్పేటువంటి శక్తి కావాలి. అటువంటి భౌతిక శక్తి తయారు కావాలంటే మొట్టమొదటి దానికి సంబంధించిన సిద్ధాంతం కావాలి. ఎవరు తయారు చేశాడని అడుగుతున్నాడు. ఆయన తిట్టిపోసుకుంటే అయిపోతుందా? సిద్ధాంతం ఎవరు తయారు చేశారు? గఫార్ ఖాన్ చరిత్రని, గాంధీ గారి చరిత్రని 2 వామపక్ష పార్టీల యొక్క ఆ బుక్ హౌస్లో వెళ్ళి చూస్తే ఒకటి కనిపించలేదు. ఏమి కనిపించలేదు. ఒక్క పుస్తకం వేయలేదు. ఎక్కడెక్కడ పుస్తకాలు వేస్తారు దేశంలో. ఎందుకు వేయలేదు? అంత పనికిరండా. ఒకే కులం, ఒకే మతం, నారాయణ గురు పుస్తకం మేము వేసాం. మక్బూల్ శర్మ అనే 19 ఏళ్ల కుర్రవాడిని కాశ్మీర్ అంటే అందరికి తెలుస్తుంది కదా. కాశ్మీర్ అంటే ముస్లింలు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు, వాళ్ళంతా హిందువులు చంపుతారు, నమ్ముతారు. ఈ ఎడుబగులు 19 ఏళ్ల కుర్రవాడు. ఈ కుర్రవాడిని 19 ఏళ్ల కుర్రవాడిని పాకిస్తాన్ సైన్యం పట్టుకుని 1948లో సిలువేసి చంపారు, మేకులు కొట్టి. 3 రోజులు టార్చర్ పెట్టి ఇతను ఇండియాకి అనుకూలంగా పనిచేస్తున్నాడు, హిందూ ముస్లిం ఐక్యతకు అనుగుణంగా పనిచేస్తున్నాడు, పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మక్బూల్ షర్వానీ అనేటువంటి వ్యక్తిని అతన్ని పట్టుకుని టార్చర్ పెట్టి, చెక్కలు పెట్టి, మేకులు కొట్టి పైకి నిలబెట్టారు, యేసుక్రీస్తు నిలబెట్టినట్టుగా. 19 ఏళ్ల కుర్రాడు. అతని ఎముకల్ని
కండల్ని చీల్చుకుని మేకులు వెళ్ళిపోయిన తర్వాత రక్తం ధారగా స్రవిస్తున్నప్పుడు అతను కింద నిలబడి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పాడు. అతను హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని చెప్పాడు. వాళ్ళు కాల్చి చంపేశారు. భారత సైన్యం వెళ్ళి ఆ ప్రాంతాన్ని విముక్తి చేసేదాకా ఆ శరీరం అలాగే ఉంది. కిందకి దింపితే 14 బుల్లెట్లు ఉన్నాయి దాంట్లో. ఈ కథ ప్రతి ఒక్క పిల్లవాడికి చెప్పాలి భారతదేశంలో. ఎవరైనా చెప్తున్నారా? ఎవరైనా రాశారు ఈ కథ? ఎందుకు రాయలేదు? మేము రాశాం. బీబీ అమ్తుసలాం పేరు విన్నారా? జమీందారు బిడ్డ ఆమె. జమీందారుకి పుట్టి పార్టీషన్లో వాళ్ళ కుటుంబం అంతా వెళ్ళిపోయింది పాకిస్తాన్. అంటే ఇష్టపడి కాదు, ఉండే పరిస్థితి లేదు, కొట్టి చంపుతున్నారు. ఏం చేస్తాం? పంజాబ్లో ప్రాంతాల్లో అదే జరిగింది ఆ రోజుల్లో. ఒక్క మహిళ, అనారోగ్యంతో ఉన్నటువంటి మహిళ, ఆరోగ్యం కూడా సరిగా లేదు ఆమెకి. ఆమె భారతదేశంలో ఉండిపోయి ఎంత శ్రమించిందంటే ఆమె చిట్ట చివరికి నౌఖాళీల దగ్గర ఆ సిరంది అనేటువంటి గ్రామంలో 26 రోజులు నిరాహార దీక్ష చేసింది. ఎక్కడ ముస్లింలు హిందువుల్ని కూడా చంపుతున్నారో ఆ హిందువులకు రక్షణగా ఇవాళ బంగ్లాదేశ్లో పార్టీ అది 26 రోజులు నిరాహార దీక్ష చేసింది. ఒక మహిళ హిందువుల గురించి, ఒక ముస్లిం మహిళ 26 days, ఇవాళ రాజకీయ నాయకులు 5-6 రోజులు కూడా చేయరు. నిరాహార దీక్ష చేస్తే ఒక్క పారాగ్రాఫ్ కూడా లేదు ఎక్కడ ఆమె గురించి చరిత్రలో. ఎవడు రాయలే, ఎవడు తలుచుకోడు. చరిత్రను తుడిచిపెట్టబడుతుంటే మన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఏమి సంబంధం లేదు. నువ్వు హిస్టరీని నిర్మించుకో, అబద్ధాలు చెప్తూ నిర్మించుకో. వాడు రోజు చెప్తుంటాడు అబద్ధాలు. ఇప్పుడు ముస్లిం అంటే నువ్వు ముస్లిం అనుకుంటావు, ముస్లిం అంటే బయట జనం అనుకుంటారంటే టెర్రరిస్ట్ అనుకుంటావు. నువ్వు పేరు చెప్పు. నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు వాడు పక్కవాడు కొంచెం దూరంగా జరుగుతుంది. ఎందుకు వచ్చిన కూడా నువ్వు ఇల్లు ఇవ్వడానికి వెళ్తే సిటీస్లో ఇల్లు ఇవ్వట్లేదు, ప్లాట్లు అమ్మట్లేదు, కాలనీలో ఫ్లాట్స్ అమ్మట్లేదు, ఖాళీగా ఉంటున్నాయి. కానీ ముస్లిం వచ్చి అడిగితే ఇవ్వడు. ఎందుకు ఇవ్వవు? నేను ఒకసారి నా కళ్ళ ముందు జరిగిన సంఘటన చెప్తున్నా. ఒక కాలనీలో ప్లాట్లు అమ్ముతున్నారు. ఆయన వచ్చి అడిగాడు, కూర్చున్నాడు, లేవండి అయిపోయాను, వెళ్ళిపోయాడు. ఖాళీగానే ఉన్నాయి కదా, ఎందుకండి ఆయన ఇక్కడ అన్నారు. మేము ఒకసారి మసీదును, మందిరము, చర్చి ఒక దగ్గర కట్టాం. నాకు ఇన్ని ఉత్తరాలు వచ్చాయి. మసీదు కట్టావు దుర్మార్గుడా, దేశం ఏమేమో పర్లేదు, టెర్రరిస్టులు తయారు చేస్తున్నారు. మసీద్ అంటే టెర్రరిస్టులు తయారు చేస్తుంది, ముస్లిం టెర్రరిస్టులు అనుకుంటాడు వాడు. మనం ఏం చేస్తున్నాం అడుగుతున్నాడు నేను. ఇదంతా జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం? ఏమైనా తెలుసుకుంటున్నావా? ఏమైనా మాట్లాడుతున్నావా? వాడికి సంబంధం లేదు, మనం మాట్లాడుతున్నావా? ఎందుకు అనుకుంటాడు వాడు అలాగే? బాబర్కి ఔలాద్ అంటాడు. బాబర్ ఎప్పుడు వచ్చాడు? బాబర్ వచ్చి భారతదేశంలో ఎవరితో కొట్లాడాడు తెలుసా మీకు? హిందువులతో కాదు, అక్కడ ఉన్న ముస్లిం రాజుతో కొట్లాడాడు. అది తెలియదు. లోడీ అనేటువంటి ముస్లిం రాజుతో కొట్లాడే ఇక్కడ వచ్చాడు. అప్పటికే ముస్లిమ్స్ ఉన్నారు, అది తెలియదు. కేరళ తీరానికి వచ్చినటువంటి ముస్లింలని మొప్లాస్ అంటారు, మీకు తెలుసు కదా. మొప్లా అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? మొప్లాన్ ఎందుకంటే హిందువులు పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు. తమిళంలో, కేరళలో మాపిలై అంటారు అల్లుడిని. ఆ మాపిలై కాస్త మోపలా అయింది. నేను ఏం చెప్పానంటే, ఒకసారి హిందూ ముస్లిం ఐక్య సభ జరుగుతుంటే ఒక ముస్లిం పెద్ద మనిషి నాతో ఏమంటే, రమణమూర్తి గారు మీరు వాగ్దానం ఇవ్వండి హిందువుల తరఫున ఒక్క మసీదు కూడా కోల్దని, నేను ముస్లిం తరఫున వాగ్దానం ఇస్తాను, ఒక్క గుడి కూడా కోల్దని, అప్పుడు ఐక్యత సాధ్యం అవుతుందని. ఈ పిచ్చి మాటలు మానేయండి మీరు. ఫస్ట్ మీరు ఒక విషయం తెలుసుకోండి, ఒక్క హిందూ కూడా మసీదుని కూలగొట్టలేదు అని చెప్పాను. ఒక్క హిందూ కూడా కూలగొట్టలేదు. బాబ్రీ మసీదుని కూలగొట్టేటువంటి వాడు హిందూ కాదు, హిందూ మతోన్మాది. మీకు ఈ విషయం అర్థం కావాలి. మీరు ఎప్పుడైతే హిందూ మతోస్తుని మతోన్మాదిని సమానం చేశారో యువర్ లాస్ట్. మీరు ఫైట్ పోయింది. నువ్వు ఎవరికి మీద AK-47 తుపాకీ బాణం అక్కు పెట్టాలో నువ్వు వాడికి వ్యతిరేకంగా గొడివి పెట్టేస్తున్నావు. ఎందుకంటే ఎందుకు చెప్తాడు? కారణం లేకుండా చెప్పకూడదు కదా. మీకు అందరికీ తెలుసు 91లో 92 ఎప్పుడు జరిగిందంటే డిమాలిషన్ జరిగిన తర్వాత యూపీలో ఎన్నికలు పెట్టారు. యూపీలో ఎన్నికలు పెడితే ఈ పార్టీ అధికారంలో ఓడిపోయింది. అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఓడించిన వాళ్ళు ఎవరు? ముస్లింగా. యూపీలో అధికారం ఎవరు మెజార్టీ? హిందువులు ఉన్నారు కదా. హిందువులు చిత్తుగా ఓడించారు ఎవరిని? మసీదుని కూలగొట్టేటువంటి వాడిని. మరి హిందువులు మీ నేరం ఎలా పడతామని అడుగుతున్నాను. అలాగే మరొక విషయం చెప్తున్నాడు, ఎవరైతే మందిరాలను కూలగొట్టాడు వాడు కూడా ముస్లిం కాదు, ముస్లిం మతం నాది. యు మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లారిటీ మస్ట్ హ్యావ్. ఆ డివిజన్ నీకు ఉండాలి. వాడిని ఓన్ చేసుకోండి, నువ్వు చేసుకోకూడదు. గజని గోరిని ఓన్ చేసుకోకూడదు. దానికి వ్యతిరేక పోరాడు. ఔరంగజేబుని ఓన్ చేసుకోకూడదు. ఔరంగజేబు సినిమా తీశారు. ఔరంగజేబు సర్మద్ అనేటువంటి ఒక సూఫీ సెయింట్ తలనరికి చంపాడు, తెలుసా మీకు? తలనరికి చంపాడు ఒక మహాత్ముడిని, సూఫీ ప్రవక్తని. ఆ మహాత్ముడు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేటువంటిది చెప్తున్నప్పుడు తల నరికితే ఆయన తల ఆయన ఆ ప్రార్థన చేసినప్పుడు చేతుల్లో పడి ఆ తర్వాత కూడా ప్రార్థన చదివింది అని చెప్తారు. అంత మహానుభావుడు. ఢిల్లీలో జామా మసీద్ పక్కన ఆయన చంపిన ప్లేస్ ఉంటుంది, తెలుసా మీకు? సర్మద్ పేరు విన్నారా ఎవరైనా? ఎవడు చెప్పేవాళ్ళు? మేము దారాషికు బొమ్మ పెట్టాం, ఆయన దారాషికు అన్నయ్య. ఉపనిషత్తుల్ని పరిశీలనకు అనువాదం చేసినటువంటి వాడు. హిందూ ముస్లిం సంగమాన్ని గురించి కళ్ళగానటువంటి వాడు. వివేకానందుడు ఏం చెప్పాడండి? ప్రస్థానత్రయం అంటే కేవలం
ప్రస్థానత్రయం అంటే హిందూ సాంప్రదాయంలో బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, గీత. అవే కాదు, గీతా, బైబిల్, ఖురాన్ కూడా ప్రస్థానత్రయం అనాలయా అని చెప్పాడు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళాలని చెప్పాడు. ఇవేం అక్కర్లే మనకి అసలు. ఎవడు మాట్లాడేవాడు లేడు. ఏం సంబంధం లేని పుస్తకాలు, సంబంధం లేని బొమ్మలు. ఈ హీరోస్ గురించి ఎవడు మాట్లాడేవాడు లేడు, వాళ్ళ గురించి చెప్పేవాడు లేడు. వాళ్ళు ఎందుకు చేసిపోయారు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు కంటే కూడా ఈ కొత్త కలాం, ఈ కలాం గురించి అందరికీ తెలుసు. ఆయన చాలా నచ్చాడు వాళ్ళందరికీ. ఎందుకు నచ్చాడంటే గుజరాత్లో 2000 మందిని కోస్తున్నప్పుడు కూడా ఆయన సైలెంట్గా ఉండగలిగాడు. రాష్ట్రపతి కూడా అయ్యాడు. అబ్దుల్ కలాం సైలెంట్గా ఉండడు. గఫార్ ఖాన్ సైలెంట్గా ఉండడు. 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు తెలుసా మీకు. ఫస్ట్ అధికారంలోకి రాగానే మహమ్మద్ అలీ జిన్నా గారు, నికృష్టుడు, దుర్మార్గుడు, ఆయన ఏం చేశాడంటే కాగితం పెన్ను తీసుకుని నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. రద్దు చేస్తే ఏం చేయాలి? ఎన్నికలు పెట్టాలి. పెట్టలే. ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని అక్కడ ఉంచండి, దానికి అక్కర్లేదండి. ఆయన అలాంటి మనిషి కాదు. ఆ తర్వాత ట్యాంకులను పంపించి, సైనికులను పంపించి, ఖుదాయి ఖిద్మత్ గారు కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద, మసీదుల మీద తుపాకుల బాంబుల వర్షం కురిపించారు. గఫర్ ఖాన్ని, ఆయన వాళ్ళు జమీందారులు, ఆయన మొత్తం పరివారాన్ని, సమస్తాన్ని, అందరినీ జైల్లో పెట్టారు. 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మీరు ఇమాజిన్ చేయండి. మీరు జైల్లో ఉండడం కాదు, మీ మొత్తం వాళ్ళంతా జైల్లో ఉంటారు. మీ అన్నయ్య జైల్లో ఉంటాడు, మీ మేనల్లుడు జైల్లో ఉంటాడు. తెలియదు వాళ్ళకి పాపం. ప్రతి ఏడాది పాకిస్తాన్ చరిత్ర మీరు చదివితే అదేమి కాన్స్టెంట్గా జిన్నా గారు దౌర్భాగ్యుడు ఏడాదిన్నరకు చచ్చాడు. రోడ్డు మీద కుక్కసారి చచ్చాడు. ఆ తర్వాత ఇంకోటి ఎవడో అధికారులకు వచ్చి, ఆ తర్వాత ఇంకోటి ఎవడో. ఓసారి ఎవరో వామపక్ష మీద రాస్తూ భారత పాకిస్తాన్లో స్వతంత్రం గురించి పోరాడినటువంటి వీరులను రాశారు. నేను దానికి విజయగారిలో రిప్లై రాశాను. పాకిస్తాన్ స్వతంత్రం గురించి ఎవడు పోరాడలేదు, నీకు పోస్ట్ తెలుసుకో. పాకిస్తాన్ అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు వేసిన టిప్పు, వాడు ఇచ్చిన సర్వీస్కి బక్షీస్. ఎవడు ఒక్కరోజు జైలుకి వెళ్ళలేదు, ఏ ఉద్యమం జరగలేదు. వాళ్ళు చేసింది అక్కడ కలకత్తాలో డైరెక్ట్ యాక్షన్ డే పేరు మీద మనుషులు కోయడం తప్పితే దాని ఉద్యమం అనరు. దాని ఉద్యమ స్థాయి లేదు. దానికి విద్వేషం వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే కౌరులు దాని ఉద్యమం అనరు. దాని గురించి ఎవడు జైలుకి వెళ్ళలేదు. ఇది రద్దు చేసిన తర్వాత ప్రతిసారి కూడా ప్రభుత్వాలు కూలిపోతూ ఉండేవి. నెక్స్ట్ 6 monthsకి ఇంకో ప్రభుత్వం, ఏడాది. అది అవ్వగానే వాళ్ళ అథెంటిసిటీ గురించి గఫర్ ఖాన్ దగ్గరికి వచ్చేవారు జైలుకి. ఆయన ఉన్న జైలుకి వచ్చి, మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, మాకు తెలుసు ఆ విషయం, మేమేం చేయలేదు, ఎలాగోలా కుర్చీ సంపాదించుకున్నాం, నువ్వేం చేస్తావంటే నేను రిలీజ్ చేసేస్తాం. భారతదేశం చీలిపోవడం తప్పు అని అనొద్దు, భారతదేశ విభజన తప్పు అని అనడం మానే, ఇది ఒక్కటే అడుగుతున్నాం. ఆయన అంగీకరించలే. బాబు చీలిపోయిందయ్యా, అది కలవదు, మళ్ళీ జరిగిపోయింది, ఇంకేం చేస్తావు, జరగకముందు చేసావు, ఓకే, ఏదో మంచి జరిగిపోయింది, ఇప్పుడు కనీసం దాని గురించి మాట్లాడు. నేను చెప్పను, భారతదేశ విభజన ద్వేషంతో జరిగింది, ఈ దేశం ద్వేషంతో ఏర్పడింది, కొనసాగదు ద్వేషం, దేశం మీద దేశం అని చెప్పాడు. అట్లా 18 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నగారు ఖాన్ సాహెబ్, ఆయన పేరు మీరు విన్నారో లేదో, గఫార్ ఖాన్ ఎప్పుడు ముఖ్యమంత్రి కాదు, అన్నగారి ముఖ్యమంత్రి, అన్నగారిని కూర్చోమనేవాడు. ఖాన్ సాహెబ్ గారు దండం పెట్టి, ఒరే నాయన, నీతో నేను వేగలేను, నేను చెప్తాను, నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అని రిలీజ్ అయ్యాడు. ఆయన్ని పశ్చిమ పాకిస్తాన్కి ప్రధాని చేశారు. తర్వాత ఆయన కూడా చంపేస్తారు, అది వేరే కదా. తన అన్న రిలీజ్ అయినప్పుడు గఫర్ ఖాన్ చెప్తాడు, పఖ్తూన్ల యొక్క సంప్రదాయంలో పెద్దన్నయ్య అనేటువంటి వాడు తండ్రి కంటే ఎక్కువ మాకు, అటువంటిది మనిషి వెళ్ళిపోతున్నాడు, కానీ నేను మాత్రం ఆదర్శాన్ని పట్టుకుని నిలబడ్డాను. అటువంటి మనిషి ఉంటాడా? ఆయన కథ ఆయన రాసుకోలే, ఏదో చిన్న చరిత్ర ఏదో రాశాడు, అదేం సమగ్రమైనది కాదు. అసలు ఎలాంటి చరిత్రలు ఎవడో మాట్లాడేవాడు. దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వాడు షాయనాయత్ అనేటువంటి వాడు, ఒక సూఫీ సెయింట్, వ్యవసాయ కూలీలు పోగు చేసి మొట్టమొదట, ఇప్పుడు కాదు, ఫరూక్ సియర్కి వ్యతిరేకంగా, మొఘలకు వ్యతిరేకంగానే దున్నేవాడికి భూమని ఒక కమ్యూన్ ఏర్పాటు చేసి పోరాడినటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఎవరైనా విన్నారా పేరు? షాయనాయత్ పేరు. ఎన్ని పేర్లు చెప్పాలి? ఈ చరిత్రలు మనకేం అక్కర్లే, దారాషికో పేరు ఎక్కర్లేదు, గఫార్ ఖాన్ పేరు ఎక్కర్లేదు. ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు మన సమస్య ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, పాకిస్తాన్లో ఉన్న ప్రజలు పాకిస్తాన్ కోరుకోలేదు. పాకిస్తాన్ ఎలా వచ్చింది? ఆశ్చర్యమైన విషయం చెప్తాను. 1946 ఎన్నికల్లో ముస్లిం లీగ్కి ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఓట్లు వేశారు. అందరికీ ఓట్లు, కొంతమందికి ఉన్నా కానీ ఉన్నవాళ్ళు వేశారు. ఇది చాలా దారుణమైనటువంటి చారిత్రకమైన తప్పిదం ముస్లిమ్స్ ఆ రోజు చేశారు. ఎవరు ఓట్లు వేశారు? వాళ్ళు.
ఒక ఊరిలో ఒక 100 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 20 మంది ముస్లిమ్స్ ఉన్నారనుకోండి. ఈ 20 మంది ముస్లిమ్స్ ముస్లిం లీగ్కి ఓటు వేసి ఈ పాకిస్తాన్ ఏర్పడాలని చెప్తే రేపొద్దున పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత వీడు ఇక్కడే ఈ ఊరిలోనే ఉంటాడు. ఆ 80 మంది హిందువులు ఏమనుకోవాలి? అక్కడి నుంచి చచ్చిపోయినటువంటి వాళ్ళంతా వస్తుంటారు. వీడి మీద కోపం వస్తుంది కదా, ఆలోచన ఉండాలి కదా. ఎందుకు వేసారంటే ఏమీ లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఖురాన్ని ముందు పెట్టి నువ్వు ఖురాన్ని వ్యతిరేకిస్తావా, నినాదం ఏమిటో తెలుసా, పాకిస్తాన్ కే మతలబ్ క్యా లా ఇలాహ ఇల్లల్లా అని వాళ్ళు రోడ్ల మీద తిరిగేవారు. అయ్యి బాబోయ్, దీనికి ఎలా వ్యతిరేకిస్తాం మనం అనుకున్నాడు, ఓటేశాడు. మతాన్ని ఆ విధంగా వాడుకుంటారు. రాముడు గుడిని వాడతారు, ఖురాన్ని వాడతారు, ఏదో వాడతారు. ఇవాళ ఈ తప్పిదం మనం చేసాం. ఈ తప్పిదం చేసామని ఎవరు చెప్పేవాళ్ళు. ఆ రోజు అక్కడ జమా మసీద్ దగ్గర నిలబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌలానా అబుల్ కలాం చేసినటువంటి ప్రసంగాన్ని మీరు చూడండి. మీరు నా వెన్నులో పొడిచారు, నేను కింద పడిపోయాను, అయినా నేను లేచి నిలబడదామని ముందుకు అడుగు వేద్దామని చూస్తే మీరు నా కాళ్ళని ఖండించారు, నా కత్తిలో పొడిచారు, నా చేతిని పొడిచారు. నేను మొత్తుకుని మీకు చెప్పాను, మీరు ఎవరిని నమ్మారో అవన్నీ మీ నెత్తిపై పడిపోతాయి, అవన్నీ ఆ స్తంభాలన్నీ మీ నెత్తిపై విరిగిపడతాయి, మీరు ఈ పని చేయకండి, దేశాన్ని చేల్చకండి అని చెప్పాను అని ముస్లిమ్స్ గురించి విలాపం, అది దుఃఖం. ఆ ప్రసంగం ఇవాళకి కూడా మనం చదివితే ఆ రోజు సరే, ఇవాళకి వింటున్నామా, ఈరోజు తెలుసుకుంటున్నామా? మీరు కొన్ని విషయాలు చెప్తాను, అర్థం చేసుకోండి. ముస్లిం మతాన్ని గురించి, ముస్లిం మతానికి భారతదేశంలో అత్యంత మిత్రుల పేర్లు ఎవరైనా మీరు రాయదలుచుకుంటే కనుక మొట్టమొదటి గాంధీ నెహ్రూ పేర్లు రాయాలి. ఇంకెవరి పేరు రాయలేరు మీరు. ఎందుకంటే వాళ్ళు ఎలా తప్పించారు మీరు చెప్పలేరు. జాకిర్ హుస్సేన్ అనేటువంటి ఆయన ఢిల్లీకి ఆ రోజు ఢిల్లీ పొలిమేరల్లో ఉండేటువంటిది ఒక అకాడమీ యూనివర్సిటీ పెట్టుకున్నాడు, జామియా మిల్లియా అనేటువంటి దాని మీద హిందూ మతం దాడి చేస్తే భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఒక్కడు కారు నడుపుకుంటూ వెళ్ళాడు వాళ్ళ మీదకి అర్ధరాత్రి. యూ కెనాట్ ఇమాజిన్ సచ్ ప్రైమ్ మినిస్టర్ అటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ ఇవాళ మట్టేస్తున్నారు వాడి మీద. ఎవడో చేయగలుగుతాడా? ఒక్క మనిషి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. చాలాసార్లు క్రౌడ్స్ మీద కర్రలు పట్టుకుని వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆ రాత్రి పడుకున్నాడు అక్కడ. ప్రధానమంత్రి వెళ్ళి జాకిర్ హుస్సేన్ గారికి మద్దతుగా పడుకున్నాడు. ఆ మరణాన్ని గాంధీ గారు వచ్చాడు. గాంధీ గారు వచ్చి అక్కడ ఉండి గంట సేపు ఉండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడ మళ్ళీ టెంపరేచర్ కూలయ్యింది. ఏ క్షణాన్ని చచ్చిపోతారు. గాంధీ గారి మీద చచ్చిపోకముందు అంతకుముందు బాంబు, అంతకుముందు తుపాకీ, వాళ్ళంతా తుపాకుల బాంబుల మధ్య వెళ్ళారు. ఇవాళ ఆ మనుషుల గురించి మట్టి, ఆ మనుషుల గురించి విషం, ఆ మనుషుల గురించి విద్వేషం బయట జరుగుతూ ఉంటే కాదు అనేటువంటి వాడు ఒక్కడ మిగిలాడా? ఒక్కడు చెప్తున్నాడా? భారతదేశ విభజనకి గాంధీ గారికి ఏ సంబంధం లేదు, ఆయన ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. కానీ ముస్లిం కవులు రాసినటువంటి, అంటే హిందూ కవులు రాయలేదని కాదు, కవిత్వం నేను చదివాను చాలా అసహ్యంగా. భారతదేశంలో ఒక్క ముస్లింను ఉంచడానికి వీల్లేదు, పంపించేయాలని అంబేద్కర్ చెప్పాడు. భారతదేశంలో ముస్లింలు ఉంటే ఉండాలి, తప్పే ఉంది దీంట్లోనూ, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, మళ్ళీ విద్వేషం లేకుండా ఉండాలి అని చీలిపోయిన తర్వాత కూడా బాధను తట్టుకుని గఫార్ ఖాన్ గాంధీ పనిచేశారు. ఒక గాంధీని ఇక్కడ మనం చంపేశాము, ఆయనకు కూడా బుల్లెట్లు తగిలినాయి, ఆ కనిపించిన బుల్లెట్లు. జీవితాంతం 98 ఏళ్ళు బతికాడు ఆయన. ఎంత దుఃఖం. లోహియా ఒకసారి గఫార్ ఖాన్ చూస్తే అగ్ని శిలల్లా ఉంది ఆయన హృదయంలో. ఆయన చూస్తే ఆయన కన్నీరు గడ్డగట్టపోయిందేమో, ఎంత బాధ ఉంది ఈయనకి. యు కాంట్ ఇమాజిన్. అటువంటి జీవితాలు ఇవన్నీ కూడా. వీళ్ళ గురించి ఒక పేరా ఎక్కడ రాదు, ఏ పార్టీలో రాదు, ఏ సంఘంలో రాదు, ఎవరు మాట్లాడరు. ఎవరు చీల్చారో వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. ఆ జనసంఘ ఇవాళ అధికారాన్ని పట్టుకుంది. ఆ ముస్లిం లీగ్ ఇవాళ దేశంలో పార్టీ నడుపుకుంటుంది, వద్దని చెప్పారు వాళ్ళు, ఎవడ వెళ్ళా. ఆ జమాతే ఇస్లామీ పరమ దుర్మార్గమైనటువంటి పార్టీ, మౌదూదీ గారు స్థాపించినటువంటి ఔరంగాబాద్లో జమాతే ఇస్లామీ అనేటువంటి పార్టీ స్థాపించినటువంటి వాడు ఇక్కడ మన దక్షిణాదిలో, మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన మనిషే. ఆయన జమాతే ఇస్లామీ అనే పార్టీ స్థాపించినప్పుడు ఆయన భారతదేశ విభజనని చాలా దారుణంగా వ్యతిరేకిస్తానని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు వ్యతిరేకించిన కారణం చదివితే గుండె పగిలిపోతుంది. ఇలా దేశాన్ని చీల్చేసి ముస్లింస్ అటు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న జనాన్ని ఎవడ కన్వర్ట్ చేస్తాడని ఉండాలి కదా, అందుకనే వ్యతిరేకించాడు ఆయన. ఆ తర్వాత దేశం చీలిపోయిన తర్వాత ఇలా లాభం లేదు, నేను పాకిస్తాన్ వెళ్తాను, పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ వెళ్ళి పాక్ అంటే పవిత్రం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చెప్పాడు, ఈ పాక్ అనే శబ్దానికి 2 మాటలు చెప్తాను నేను. మౌలానా అబుల్ కలాం చెప్పాడు, ఒక ప్రాంతం, ఈ భగవంతుడు సృష్టించిన భూమిలో ఒక ప్రాంతం పవిత్రం, మరొక ప్రాంతం అపవిత్రం అని చెప్పడానికి నువ్వు ఎవడవరా, దైవ ధిక్కారం నువ్వు చెప్పింది అని చెప్పాడు. ఈ పెద్ద మనిషి ఈ మౌదూదీ అక్కడికి పోయి ఏం చెప్పాడంటే, ఇది పాక్ కాదు, దీన్ని పాక్ నేను చేస్తాను,
దీన్ని పాక్ చేయాలంటే సంపూర్ణమైనటువంటి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి అన్నాడు. అక్కడ పెట్టినటువంటి నిప్పు వల్ల ఫస్ట్ అహ్మదియాస్కి, తర్వాత షియాస్కి అందరికి తగులుతూనే ఉంది. ఆ తాలిబాన్స్ మూలాలు కూడా అక్కడ ఉన్నాయి. నాకు బాధ ఏంటంటే ఈ జమాతే ఇస్లామీ అయినటువంటి పార్టీ పెట్టినటువంటి ఈ దుర్మార్గుడు ఔరంగజేబ్ ఎవరైతే మౌదూదీ ఉన్నాడో ఆయన్ని ఒక జ్యుడిషియల్ కమిషన్ పాకిస్తాన్లో విచారించి వాళ్ళు ఆశ్చర్యపడి అసలు నువ్వు అనుకుంటున్నటువంటి ఇస్లామిక్ రాజ్యం అంటే ఏమిటి, అక్కడ మైనార్టీలకు ఏ హక్కులు ఉండకూడదు అన్నాడు. మరి భారతదేశంలో కూడా మతరాజ్యం పెట్టి ముస్లింలందరికీ హక్కులు తీసేస్తే నువ్వేమంటావు? ఆయన అన్నాడు, వాళ్ళని శూద్రుల కంటే హీనంగా అణిచేస్తే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. ఇట్ వాజ్ రికార్డెడ్. ఆ సూత్ర శబ్దం కూడా వాడాడు ఆయన. వాళ్ళు కమిషన్ వాళ్ళు అన్నారు, మీ ఉద్దేశం ప్రకారం మరి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వస్తే భారతదేశ ముస్లిమ్స్ ఏం చేయాలి అన్నారు. మీకు అనుమానమా? వాళ్ళు పాకిస్తాన్ బలపరచాలి అని చెప్పాడు. మా దృష్టిలో దేశాలు లేవు, ఇస్లాం దృష్టిలో దేశాలు లేవు. అంబేద్కర్ కూడా ఇది భయపడ్డాడు. ఆయన ఎక్కడున్నా సరే వాడు పాకిస్తాన్ బలపరచాలి అన్నాడు. ఆయన పేరు మీద ఆయన స్థాపించిన పార్టీ ఇక్కడ ఎందుకు నడుపుతున్నారో అడుగుతున్నాడు. బంగ్లాదేశ్లో చీలిపోతుంటే 1971లో 30 లక్షల మంది జనం చచ్చిపోయారు ఆ రోజు. అక్కడ పాకిస్తాన్ సైన్యం పోయి హిందువుల మీద ముస్లింల మీద యూనివర్సిటీలో దిగడం, కాల్పులు జరపడం, చంపడం, రేప్ చేయడం, లక్షల మందిని రేప్ చేశారు. ఆ దుర్మార్గులైనటువంటి పాకిస్తాన్ సైన్యానికి అండగా వాళ్ళకి మద్దతుగా ఈ పనులు చేయడానికి జమాతే ఇస్లామీ పార్టీ పాకిస్తాన్కి టీమ్స్ని పంపించింది. అల్ బద్ర్, అల్ షమ్స్ అని పేర్లు పెట్టింది. వాటి 71లో యుద్ధం అయిపోయింది. 1,00,000 మంది పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి చిక్కారు. ఇందిరాగాంధీకి ఒప్పందం జరిగింది. బంగ్లాదేశ్ ఒక రాజ్యంగా ఏర్పడింది. బుట్టో విడిపించుకుని ఇందిరాగాంధీని సిమ్లా ఒప్పందంలో బతిమాలుకుని ఆ సైన్యాన్ని పట్టుకెళ్ళాడు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి మన ఇస్లాము మన రాజ్యం ఏర్పడుతుందని వెళ్ళినటువంటి వెర్రిబగులు కొంతమంది మొహజ్జీర్ల పేరు మీద వాళ్ళకి పాకిస్తాన్లో ఉన్నారు. బంగ్లాదేశ్లో అయితే వాళ్ళ పౌరసత్వాన్ని కూడా లేకుండా అక్కడ వెళ్ళినటువంటి బిహారీస్, పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రోజుకి బంగ్లా సమాజం వాళ్ళని తీసుకోవడానికి అడగలేదు. వాళ్ళ ఐక్యరాజ్య సమితి రక్షణలో ఇవాటికి పౌరసత్వాన్ని అడుగుతూ తిరుగుతున్నారు. 71 నుంచి వాళ్ళ దాకా. మతం మన ఎక్కడ తీసుకెడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ మతోన్మాదం అనేది మతం అనేది ఒక ప్రార్థన చేసుకోవడానికి, మతం అనేది మోక్షాన్ని ముక్తిని చూపించడానికి, ఒక ఆదర్శాన్ని చూపించడానికి అద్భుతంగా పనికి వస్తుంది. కానీ మతం అనేది రాజకీయాల్లో తీసుకొస్తే, మతం అనేది పక్క మనిషితో వ్యవహరించాల్సిన శైలిని నిర్దేశిస్తే మనం ఎక్కడికి వెళ్తాం మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ ఏ విధంగా పాకిస్తాన్లో ఇస్లాంకి రక్షణ లేకుండా పోయిందో హిందూ మతానికి కూడా ఇక్కడ రక్షణ లేకుండా పోతుంది వీళ్ళు కనుక అధికారంలోకి వస్తే. వీళ్ళు అప్పటికే హిందూ మతం ఉన్నటువంటి శాఖలు తరిమేస్తున్నారు. హిందూ ముస్లిం ఐక్యతకి వారధిగా ఉన్నటువంటి షిరిడి సాయిబాబా విగ్రహాలను తీసుకెళ్లి ఒక దుర్మార్గుడు అక్కడ నదిలో పారేసాడంటే ఎంత కష్టం అండి. వారణాసిలో ఆ వీడియో చూస్తే ఎంత కష్టం అనిపిస్తుంది. వారు ఉన్నారు, వారి ఇంటి దగ్గర షిరిడి సాయిబాబా, మా అక్బర్ బాదుషా గారు. ఆయన హిందువా ముస్లిం అని నేను చెప్పలేను. ఎందుకంటే బ్రహ్మాండంగా శ్లోకాలు చెప్తాడు. కురుక్షేత్రం పోయి గీతా ఉపన్యాసం చెప్పొచ్చాడు. ఒకళ్ళ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత బాగా పాడేటువంటి వాళ్ళు ఉన్నారు. షేక్ సినిమాలో మన ప్రాంతం వాడే కదా, ఎంత బాగా పాడేవాడు ఆయన. కర్ణాటక చివరికి ఆయన శ్రీరంగం వెళ్ళాడు. ఆవిడ కలీషా బీ, ఈరోజు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కలీషా బీ పాడినటువంటి పాటల్ని పాడడం అంటే ఆవిడ నాదస్వరం ద్వారా పాడతారు. ఎంత అద్భుతంగా ఆలపిస్తారు. అద్భుతమైనటువంటి కర్ణాటక సంగీతాన్ని వాళ్ళు రాజీవాక్ష అనేటువంటిది నేను విని కళ్ళమ నీళ్ళు వచ్చినాయి. అద్భుతం అసలు. అలాగే వాళ్ళు చెప్పారు మొన్న, ముస్లింల యొక్క షాపుల్లో కొనకండి, ముస్లింల దగ్గర ఉండనివ్వకండి, హిందూ గుళ్ళ దగ్గర ముస్లింలందరినీ కూడా పంపించేయండి. ఎక్కడ పంపిస్తాం? భద్రాచలం ఆస్థాన విద్వాంసుడు ముస్లిం హసన్ సాహెబ్. ఆయన మనవడికి మొన్న భారత పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఈ ప్రభుత్వం వాళ్ళే. ఎంతమందిని పంపిస్తాం? అసలు ఒక్క హిందూ పండుగ ముస్లింలకు ప్రమేయం లేకుండా జరుగుతుంది, ఒక్క ముస్లిం పండుగ హిందువులకు ప్రమేయం లేకుండా జరుగుతుంది. భారతదేశం ఇది. మేము కలిసి నిర్మించుకున్నాం ఈ దేశాన్ని. ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడంటే బీబీ నాంచారమ్మ ఆయన యొక్క భార్య, ఆమె ఒక దేవత నమ్మేటువంటి సాంప్రదాయం. వెంకటేశ్వర స్వామి ముస్లింలు అల్లుడు. ఇది మా సిస్టమ్. ఈ దేశాన్ని ఎట్లా విడదీస్తారు వీళ్ళు? కానీ మన కళ్ళ ముందు విడదీస్తున్నారు. మనం ఏం చేస్తామని అడుగుతున్నాను నేను. ఈ సబ్జెక్టుకి అంతు పొందు లేదు. మనం ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎన్ని కథలనే చెప్పొచ్చు, ఎన్ని ఉదంతాలనే చెప్పొచ్చు. కానీ నేను తీసుకున్నటువంటి టైం కూడా రైట్ టైం కాదు. అందువల్ల మిత్రులను నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక హెచ్చరిక చేశాడు. ఏమనంటే, ముస్లింలు 20 ఏళ్ళు వెనకాల ఉన్నారు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ముస్లింలు 20 ఏళ్ళు వెనకబడిపోయారు అని. ఎందుకు వెనకబడ్డారు? ఇవాళ చూస్తే
ఈ 70 ఏళ్ళు కలిపితే 90 ఏళ్ళు వెనకబడ్డారని చెప్పొచ్చు. అక్కడి నుంచి ఏం కదలలేదు. నా అనుమానం అంటే ఇంకో 20 ఏళ్ళు వెనక్కి కూడా వెళ్ళారేమో. ముస్లిం చూపు ముందుకు లేదు, వెనక్కు ఉంది. ఎందుకు ఉందని అడుగుతున్నాను నేను. ప్రతి మతంలో సంస్కరణ, రిఫార్మ్ అనేది ఉంటుంది. ముస్లిం మతంలో సంస్కరణ అనేటువంటిది నేరంగా పాపంగా తయారు చేసినటువంటి మాటలు వచ్చేసినాయి. మనకు సంస్కరణ లేదా? మనకు సంస్కరణ అవసరం. హిందూ మతంలో ప్రతి మతంలో 2 విషయాలు ఉంటాయి. గొప్ప ఆదర్శం ఉంటుంది, గొప్ప విలువలు ఉంటాయి. అదే సమయంలో కొన్ని ఆ రోజుకు మాత్రమే పనికొచ్చే విషయాలు ఉంటాయి, లేదా అభ్యంతరకరమైన విషయాలు ఉంటాయి. వాటి పక్కన పెట్టాలి. దీన్ని ఈ క్రమంలోనే మతం డెవలప్ అవుతుంది. హిందూ మతంలో ఎంత మురికి ఉందండి! హిందూ మతంలో ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయి మనకు తెలీదా? హిందూ మతంలో అందరినీ సమానంగా చూసారా? హిందూ మతంలో స్త్రీలకు స్వతంత్రం, నా స్త్రీ స్వతంత్రం అర్హతను రాయలేదా? కానీ ఎంతమంది సంస్కర్తలు పనిచేశారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, బసవన్న కావచ్చు, మన బ్రహ్మనాయుడు కావచ్చు ఇక్కడ పల్నాడులో, లేకపోతే అంబేద్కర్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, ఇంతమంది వేల మంది. నేను 5,000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్రని 2005లో రాశాను. నేను ఎంతోమంది గురించి వాళ్ళందరూ బాధగా బట్టలు ఉతికితే ఇంకా మురికింది. మరి ముస్లింల్లో మనకి సంస్కృతులు పుడుతున్నారా? సంస్కృతుల గురించి మనం ఆలోచిస్తున్నామా? ఎక్కడో కేమల్ అటాటర్క్ ఆ రోజు వచ్చి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు అలా కళ్ళలో అయిపోయింది. టర్కీ భాషలోనే ప్రేయర్స్ చేస్తామంటే వెంటనే అబ్జెక్షన్స్ చెప్పారు, కుదరదు అని. ఆయన అన్నాడు, మా దేవుడికి టర్కీ భాష కూడా వచ్చు, మీ దేవుడికి అరబ్బీ మాత్రమే వచ్చేమో నాకు తెలియదు అని. సిల్లీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా. అటువంటి టర్కీలో ఇవాళ మళ్ళీ ఇప్పుడు డార్విన్ సిద్ధాంతాన్ని చెప్పడానికి బ్యాన్ చేస్తున్నారు. వెనక్కి వెళ్తుంది అది, ప్రపంచం వెనక్కి వెళ్తుంది. ఎక్కడికి వెనక్కి వెళ్తాం? ఎంత దూరం వెనక్కి వెళ్తాం? ఎందుకు వెనక్కి వెళ్తాం? ఒక మతంలో సంస్కరణ లేకపోతే ఎవరికి నష్టం అని అడుగుతున్నాను. ఉదాహరణకి ఒక చిన్న కేసు చెప్తాను నేను. ఆవిడ పేరేమిటి? రాజీవ్ గాంధీ హయాంలో షాబానుకి ముస్లిం మహిళకి భరణం కావాలి. ఆవిడ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళితే భరణం అనేది కోర్టు ఆమెకి ఇవ్వాలని తీర్పిచ్చింది. ఇవ్వాలని తీర్పిస్తే ఈ ముస్లిం ఛాందసులంతా రోడ్ల మీద జనాలు తీసుకొచ్చి ఊరేగింపులు చేసి, అలా కుదరదు, మా షరియత్తు నువ్వు ఎట్లా వస్తావు దీంట్లో కానీ. అంటే రాజీవ్ గాంధీ ఇదంతా చాలా బాగుంది, వీళ్ళంతా రోడ్ల మీద వచ్చారు మనకు ఓట్లు వేస్తారని ఒక ఆర్డినెన్స్ జారీ చేసి, ఈవిడికి భర్త భరణం ఇవ్వక్కర్లేదు, ఈవిడ ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, అది మేనమావ దగ్గరికి వెళ్ళాలి, అది గోడ దగ్గర వెళ్ళాలి, అది కాకపోతే పలానా ముస్లిం బోర్డు దగ్గరికి వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలని ఆ ముస్లిండికి వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. ఏమండి, ఆవిడకి ఏమైనా 100 రూపాయలు 500 రూపాయలు డబ్బులు వస్తే ప్రతి ముస్లింకి మీకు నాకు ఏం సంబంధం, హిందూకి ఏం సంబంధం? కానీ ప్రతి హిందూకి చెప్పారు ఈ విషయాన్ని. ఇంటికి తీసుకెళ్ళి చూడండి, ముస్లింల మతంలో వేలు పెడితే ఒక్క క్షణంలో వాళ్ళు రద్దు ఈ రాజీవ్ గాంధీ చేశాడు. అదే హిందూ మతంలో అయితే అని నాన్న బయట పెట్టారు. హిందువులు నమ్ముతారు ఈ విషయాన్ని, హిందువులు ఏం నమ్ముతారో చెప్తున్నాను. ఇది మీరు తీసేయాలి ఈ విషయాన్ని. బయట ప్రచారం ఏమని జరుగుతుంది మీరు చూడండి. బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు ఉండేవారు, పాకిస్తాన్లో ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎందుకు లేరు, వాళ్ళు ఎందుకు తగ్గిపోయారు, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎందుకు పెరిగిపోయారు, లేకపోతే ఆ టర్కీ దగ్గర నుంచి, ఇరాక్ దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి ఉన్నటువంటి ముస్లింల్లో ఒక్కడు కూడా డెమోక్రాటిక్గా ఎందుకు లేడు, మనం ఎందుకు ఉండాలి అని చెప్తున్నాడు. మనం ఏమైనా సంబంధం లేకుండా మోడీ దిగాలంటే కుదరదు. యూ మస్ట్ ఫైండ్ ఆన్సర్స్. ఒక సెక్యులర్ ఐడియాలజీని, ఒక లిబరల్ ఐడియాలజీని, ఒక రిఫార్మిస్ట్ ఐడియాలజీని మనలో డెవలప్ చేసుకోకపోతే, ఈ మతోన్మాదానికి సరెండర్ అవుతుంటే, హిందూ మతం మాత్రమే మతోన్మాదానికి విముక్తిగా ఉండాలంటే సాధ్యం కాదు. ఉదాహరణకి మాకు హైదరాబాద్లో పాతబస్తీ ఉంది. ఆయన ఎవరు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, అంతకుముందు వారి తండ్రి 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినా సరే వాళ్ళే అధికారులు ఉంటారు. ఏమైనా అభివృద్ధి ఉందా అంటే ఇవి 2 అడుగులు ఉన్నటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. 2 అడుగులు, అటు ఇల్లు ఇటు ఇల్లు పట్టుకుని అడవాలి మీరు చిన్న పైప్ మీద, అది ఇల్లు. ఏం అభివృద్ధి ఉండదు. అయినా సరే ఆయనకే వేస్తారు. ఎందుకు వేస్తారంటే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎంకి మతోన్మాద పార్టీకి ఓట్లు వేస్తారు. ఎవ్రీబడి అందరూ కన్విన్సారు. రామనారాయణ రెడ్డి గారు ఒకసారి రాశాడు, ఏం నష్టం వచ్చింది వాళ్ళు వేస్తే అని. నేను అడుగుతున్నాను, ఆయనకు అంత ఈజీగా అనిపిస్తుంది, నాకు ఈజీగా అనిపించలేదు. ముస్లిం మతోన్మాద పార్టీకి ముస్లిం మెజార్టీ ఉంటే ఓటేస్తాడు అని కనుక మీరు అంటే, హిందూ మతోన్మాద పార్టీ ఓటే కూడా నేను ఎలా ఆపాలని అడుగుతున్నాను. ఇట్స్ క్వశ్చన్, యూ మస్ట్ ఫైండ్ అవుట్. ఈ సమాధానం మనం వెతకాలి. దీనికి సమాధానం వెతకాలి అంటే ఈ సమాధానం వెతికే శక్తి పుట్టాలి. ఎక్కడ జరిగితే ఒకసారి ఆవిడ తస్లీమా నస్రీన్ వచ్చింది. ఆవిడ రైటర్, ఆవిడ ఏమి మంచి రాసిందో చెడు రాసిందో మనం మాట్లాడుకోవచ్చు కావాలంటే. కానీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆవిడ మీద దాడి చేస్తారు ఎంఐఎం వాళ్ళు. ఎంబీటీ అనే పార్టీ ఉంది అప్పుడు, మజ్లిస్ బచావో తెహరీక్ అని. ఆ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఎంఐఎం తిట్టారు. ఏమని తిట్టారు తెలుసా? ఆవిడ మీద దాడి చేస్తావని, నువ్వు ముస్లిం అని నీకు సిగ్గుందా? ఆవిడ తల నరకాలి, నువ్వు తల నరకలేదంటే నువ్వు దొంగ వేదావు అని చెప్పారు. వాడి తల వీడిని నరుకుతారా? అది ఇంపార్టెంట్ కాదు. కోట్ల మంది హిందువులు దీన్ని వింటున్నారు, వాళ్ళకి ఏం అర్థం అవుతుందని అడుగుతుంది. వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు ముస్లిం గురించి?
బమియన్ బుద్ధ విగ్రహాన్ని తాలిబాన్లు పేల్చారు 2001 అనుకుంటాను. మేము విజయవాడలో రాశాం. ఆ రోజు చాలామంది ముస్లిమ్స్ దాని గురించి మాట్లాడలేదు. ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. అంత పెద్ద విగ్రహాలని వాళ్ళు పేరుస్తున్నారు. అది ఎప్పుడో విగ్రహం, అక్కడ బౌద్ధులు లేరు, వాళ్ళ తల కూడా ఎప్పుడో కట్టాయి ఉంది, ఎందుకు దాంతో గొడవ? అయినా సరే పేరుస్తున్నారు. పేరుస్తుంటే ఎవరైనా ఖండించాలి కదా. అయితే కొంతమంది ఖండించారు. ఖండించినప్పుడు చూసి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఖండించినప్పుడు వాడు ఏం చెప్పాడు, దాన్ని ఎందుకు పేరుస్తున్నారు, దానికి ఎవడు పూజ చేయట్లేదు అని. అంటే పూజ చేస్తే పేరుస్తావు, నాకు భయం స్టార్. ఖండించేవాడు కూడా ఇలా ఖండిస్తున్నాడు. ఇవన్నీ ప్రమాదాలు, ఇవన్నీ ఎవరు మాట్లాడరు అక్కడ మీతో. ఈ సీరియస్ విషయాలు ఇవన్నీ కూడా. ముస్లిం మాట్లాడుతున్న భాషను హిందూ ఎట్లా అర్థం చేసుకుంటాడు? హిందూ ఎలా అర్థం చేసుకుంటే నాకేంటంటే, వాడు ఈ దేశంలో మిమ్మల్ని ఇప్పుడు ఆ కుర్రాడు జునైద్ అనే చిన్న కుర్రాడు ఢిల్లీలో వెళ్తూ ట్రైన్లో వెళ్తూ పక్క వాళ్ళు అడిగి పండక్కి బట్టలు కొనుక్కుంటే ఈద్కి ఇంటికి వెళ్తున్నాడు, బట్టలు కొనుక్కున్నాడు. పక్క వాళ్ళు ఎవరు అడిగితే పేరు జునైద్ అని చెప్పాడు, చంపేశారు. మీకందరూ తెలుసా కదా, అట్లకని చంపేశారు. ఆ ఇంటి దగ్గర కనీసం ఏదో ఆవును కాదు మేకర్ కోసం పక్కవాడికి తెలుస్తుంది, అంత చిన్న గల్లి అది. ఆ ఇంట్లో ఆవుని ఎవరికి తెలియకుండా కోసి వాడు తినడం సాధ్యం కాదు. కానీ ఉన్మాదులు వేల మంది చంపేశారు, కొట్టేశారు. ఆ తర్వాత దాంట్లో ఎవరిస్తారు, అంత ప్రాణం ఎవరిస్తారు వెనక్కి? ఇవాళ ప్రతిసారి బక్రీద్ అంటే దాడులు జరుగుతున్నాయి. ఎంతమంది మీద దాడులు జరుగుతున్నారు లిస్ట్ చెప్తాను నేను. ఎంతమంది చంపుతున్నారు, ఏ రకంగా చంపుతున్నారు అంటే మనకేం సంబంధం లేదు. ఇళ్ళు ఇవ్వట్లేదు, సంబంధం లేదు. ఏం జరగట్లేదు, సంబంధం లేదు. అంబేద్కర్ రాశాడు, ఈ ముస్లింలతో వేగలేము, వీళ్ళకి విద్య ఉద్యోగాలు డెవలప్మెంట్ ఏమక్కర్లేదు, మతం ఒకటే కావాలి అంతే. అంచేత వీళ్ళకి నాగరిక సమాజంలో ఉండే స్థానం అక్కర్లేదు, బయట పంపించండి చెప్పి రాశాడు. పాకిస్తాన్ కూడా గొప్ప ఛాన్స్ వీళ్ళని పంపించేద్దాడు. అంబేద్కర్ నాకు తెలిసి మతోన్మాది కాదు. అంబేద్కర్ ఏమి తెలివి తక్కువడు కాదు. అంబేద్కర్ లాంటి పెద్ద మనిషిని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం. మనకు నాగరిక సమాజంలో భారతదేశంలో ఉండే అర్హత ఉంది, మేము ఉంటామని. నేను రాశాను ఈ మాటలు 2001లో ప్రింట్ చేసి. అంబేద్కర్ తప్పు చెప్తున్నాడు, ముస్లింలు నమ్మద్దాడడం తప్పు. ఈ విషయాన్ని నేను అంగీకరించను. ప్రతి ఒక్క యుద్ధంలో కూడా హిందువుల ముస్లింల రక్తం పాడిన తర్వాత మేము నెగ్గాం. ఏ యుద్ధంలో అయినా సరే ముస్లింలు ఉన్నారు. ఆయన తప్పు చెప్తున్నాడు. కానీ ఇవాళ కోట్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. నీ చుట్టూ ఉన్న ప్రజలు నేను నమ్మకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అడుగుతున్నాను. వాళ్ళు నమ్మించడానికి ఏం చేయాల్సిన అవసరం లేదా? మేము ముస్లిం రివల్యూషనరీ ఫోరం ప్రారంభించాం. ముస్లిం మతంలో గొప్ప విలువలు ఉంచుకుందాం, ఏ నష్టమే లేదు. సంస్కరణ అనేది మతంలో గొప్ప విలువలు బయటకు తీసుకొస్తుంది, అని వెనక్కి నొక్కదు. సంస్కరణ అనగానే పారిపోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఆడపిల్లలు పాపం నాన్న బాధలు పడి కొట్లాడి దాని మీద ఆ 3 తలాకుల పద్ధతి మీద పోరాడారు. వాళ్ళు హైదరాబాద్ వస్తే వాళ్ళ మీద ఎంఐఎం వాడు దాడి చేయించారు. మనంతా సిగ్గుపడాలి ఇటువంటి ప్రపంచంలో మనం ఉంటున్నందుకు. ముస్లిం మతంలో కూడా ఒక ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ముస్లిం మతంలో కూడా ఒక రాజా రామ్మోహన్ రాయ్, ముస్లిం మతంలో కూడా ఒక కందుకూరి వీరేశ్వర పంతులు, ముస్లిం మతంలో కూడా ఒక నారాయణ గురు, ఒక గాంధీజీ, ఒక అంబేద్కర్ పుట్టకెళ్ళదండి. మనకు సంస్కరణ అక్కర్లేదా? సంస్కరణ అక్కర్లేదు అంటున్నాం అంటే, ఒక నదిలోకి వచ్చే నీరు పోయే నీరు ఉన్నప్పుడే సజీవంగా ఉంటుంది, లేకపోతే మురికి కంపు అవుతుంది. మనం మూసేస్తున్నాం దీన్ని అన్ని పక్కల నుంచి కూడా. ఇది మారదు, వెనక్కి వెళ్తుంది, ఇలాగే ఉంటుంది. ఏముంది చదువుకుంటాం, అదే చేస్తాం. కరెక్ట్ కాదు. ఒకటే ఉదాహరణ చెప్తాను. మక్కా నుంచి మదీనాకు వెళ్ళిన తర్వాత, అక్కడ ఆయన జయించిన తర్వాత మదీనాలో ప్రవక్త గారు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దానికి ఒక రాజ్యాంగాన్ని, ఒక ఒప్పందాన్ని, అంటే ఎలా నడవాలనేది సృష్టించాడు ఆయన. ఆ ఒప్పందం అయిపోయింది. ఆ తర్వాత ఆయన మక్కా దగ్గరికి సైన్యాన్ని తీసుకుని మక్కా దగ్గరికి వెళ్ళాడు. చాలా తక్కువ రక్తపాతం సుమారుగా లేకుండానే మక్కాను కూడా ఆయన జయించగలిగినాడు. కానీ అక్కడ మళ్ళీ వేరే ఒప్పందాన్ని మళ్ళీ తయారు చేశాడు. నేనేం అడుగుతున్నానంటే, రాజ్యాన్ని ఎలా నడపాలని ఒక ఒప్పందాన్ని, ఒక రాజ్యాంగం తయారు చేసిన తర్వాత మళ్ళీ రెండో ఒప్పందం ఎందుకు తయారు చేసావు? అది నడవదా అంటే దానికి నడవదు. ఎందుకు నడవదు? టైం అండ్ ప్లేస్ అంటాం. మక్కాలో మదీనాలో ఉన్నటువంటి ఒప్పందానికి ఉన్నటువంటి కాలం వేరు, మక్కాలో ఉన్నటువంటి కాలం వేరు. మదీనా స్థలం వేరు, మక్కాలో స్థలం వేరు. మక్కాకి మదీనాకి మధ్య దూరం ఎంత? ఈ కాస్త స్థలంలో, ఆ కాస్త సమయంలోనే మార్పు అవసరమైన ప్రవక్త గారే అనుకుంటే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మనకి ఏ మార్పు అక్కర్లేదా? ఏమీ అక్కర్లేదా? ఎందుకు? మనం కూడా మార్పు కావాలనుకుంటాం. షరియత్తుని మనం మాట్లాడితే వాళ్ళ ఖురాన్లో దొంగతనం చేస్తే చెయ్యి నరికేసేయమని రాశారు. దొంగతనం చేస్తే 6 నెలల్లో 7 నెలల్లో ఆ దొంగతనాన్ని బట్టి వాడికి ఏడాది శిక్ష వేస్తారు, లేకపోతే కొంత జుర్మానా వేస్తారు, 3 నెలలు లోపల ఉంచుతారు. లేదు హిందూ అయితే పని చేయండి, ముస్లిం అయితే మాత్రం అతను చెయ్యి నరకండి, లేకపోతే మా షరియత్కి అడ్డం వస్తుంది. ఒక్క ముస్లిం వాడు ఊరేగింపు తీసాడు, తీయలేదే. ఎందుకు తీయలేదు? వాడు మొగాడు కాబట్టి. ఎందుకంటే మొగాళ్ళే తక్కువ దొంగతనం చేస్తారు. ఆడ మనిషికి మాత్రం ఏమన్నా అవసరం వస్తే మాత్రం ఆ తలాక్ కేసు కావచ్చు, మరొకటి మా షరియత్కి ఇబ్బందులు రోడ్డు మీద వస్తాం. అంటే ఆడవాళ్ళ విషయంలో షరియత్, మగవాళ్ళ విషయంలో షరియత్ లేదా? అడిగేవాళ్ళు ఎవరు లేరా దీన్ని? అంటే ఇదే చెప్తుందా మతం? నాకు తెలిసి అలా చెప్పడం లేదు. నేను శుభ్రంగా చదువుకున్నాను, ఖురాన్ చదువుకున్నాను, హదీస్ చదువుకున్నాను, అంత అద్భుతంగానే ఉంటుంది. ఇవాళ ఒకసారి అనిపిస్తుంది అక్కడ చదివితే, ఇవాళ ఎవడన్నా నిలబడతాడు. ప్రవక్త గారు ఒకసారి నిన్ను ఫాలో అవుతాను ఒక ఆయన వస్తే, నన్ను ఫాలో అవుతావా? నన్ను ఫాలో అవుతే పేదరికం నీ మీదకి ఒక
ఒక ఉప్పెర్లా ముచ్చెత్తుతుంది అని ఉన్నాడు. మనకు కావాల్సిన సంపద కావాలి. పేదరికం అంటే మనం ఎందుకు వస్తాం? రాజ్యాన్ని పాలించినప్పుడు ప్రవక్త గారు పడుకుంటే ఆయన లేచినప్పుడు ఆయన చాప మీద ఆయన పడుకున్నటువంటి గుర్తులు వీపు మీద ఉండేవని రాశారు. ఆ చాప మీద పడుకునేవాడు తిండికి ఉండేది కాదు. ఖలీఫాలు ఆ విధంగా ప్రవక్త పరిపాలించినట్టుగా మనకు రికార్డు ఉంది. అది ఆదర్శంగా తీసుకోవాలి మనం. అది అలా ఆ బాటలో నడిచేటువంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మనం దీన్ని నిరాకరించాం. భారతదేశంలో ముస్లిం మతాల సంస్థల గురించి మాట్లాడడానికి ఒక్క సంస్థ పుట్టడం లేదు. చాలా శ్రమించి మేము జేఎంఆర్ఎఫ్ తయారు చేసుకున్నాం. ఆ సంస్థలు నడవట్లేదు. నేను ఓపెన్గా అడ్మిట్ చేస్తాను. వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? మన శత్రువులు, నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఈ సిటీలో ఉండొద్దు, అక్కడెక్కడ ఉండు, ముస్లింలు ఉన్న జాగాలోనే ఉండు, అక్కడ చదువుకుంటు, సమాజంలో ఉండొద్దు, వేరే ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళ కళను నువ్వు ఎందుకు నెరవేరుస్తున్నావు అని అడుగుతున్నాడు. వాళ్ళకి ఏం కావాలి? నువ్వు చేస్తావంటే ఇదేం కామెడీ? వాళ్ళని ఓడించాలంటే నువ్వు సమాజంలోకి రావాలి, నగరాల్లోకి రావాలి, పట్టణాల్లోకి రావాలి, సంస్థల్లోకి రావాలి, సంఘాల్లోకి రావాలి, పత్రికల్లోకి రావాలి, అన్నిటినీ స్వాధీనం చేసుకోవాలి. ఇది మతోన్మాదాలు ఓడించే పద్ధతి. మతోన్మాదాలు ఓడించాలంటే మనం వెనక్కి వెళ్ళడం, ఐసోలేట్ కావడం కాదు, రావాలి, ముందుకు రావాలి, నిబ్బరంగా చేయాలి పనిని. దానికి సంబంధించిన వ్యూహం కావాలి మనకి.